మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు చాలా చక్కగా మీ మందిరంను ప్రతిష్ఠ చేయడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంను బట్టి ఈరోజు ఇంతవరకు ఈ ఆరాధన కూటం చక్కగా జరిపించిన దానికి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెప్పి, ఇప్పుడు మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుని మాకు అనుగ్రహించి ఏదైతే మీ మాటలు మాట్లాడుతున్నామో ఆ మాటలన్నీ మాకు అర్థమయ్యేట్టుగా, జీవితంలో గైకొన్నట్టుగా మమ్మల్ని చేయమని మీతో మొరపెడుతూ, ఉపదేశంను అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామంలో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు, మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రిని మీగా ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. ఆన్లైన్ ఉండే వాళ్ళకి మీకు స్క్రీన్ కనిపిస్తాయి, మరి ఇక్కడ ఉండే వాళ్ళకి ఓకే. మనం మీకు గుర్తుండాలి, ఈరోజు స్పెషల్గా ఏదైనా మెసేజ్ ఇద్దాం అని అనుకోలేదు. అయినా ఈరోజు ఉండే ఈ ఉపదేశం వచ్చేసి ఈ రోజుకి స్పెషల్గా ఉన్నట్టుగా ఉంది. నిర్ణయాలు తీసుకోవడం. మీకు గుర్తుంటే ఓ 2 ఉపదేశములు దానిపైన మనం చేసి ఉన్నాం. ఈరోజు చివరి భాగం. మరి అనుకోలేదు, అలాగే వచ్చింది. కొత్త మందిరం ఓపెన్ చేసుకున్నాము. మరి ఈరోజు ఉండే ఉపదేశం కూడా అలాగే ఉంది. చూద్దాం ఒకటి తర్వాత. ఎందుకంటే జీవితాల్లో నిర్ణయాలు, మనకు ఎన్నో అవకాశములు దేవుడు చూపిస్తుంటాడు కదా. చాలా అవకాశములు మన కంటి ముందు వస్తూనే ఉంటాయి, దేవుడు చూపిస్తూనే ఉంటాడు. అలాగే సాతాను కూడా ఈ లోకంలో, మన ఈ లోకంలో ఉండాము, ఈ లోకంను ఏలుబడి చేసేవాడు సాతాను. వాడు కూడా ఏం చేస్తాడు, ఈ లోకంను వాడుకుని కొన్ని వేల అవకాశములు కల్పిస్తూనే ఉంటాడు. దేవుడు మార్గం ఒకటే, సత్య మార్గం. అది దేవుడు చూపించేది ఒకే మార్గం. సాతాను 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు, ఇంకా దానికన్నా ఎక్కువ మార్గములు మనకి సరళం చేస్తూనే ఉంటాడు సాతాను. ఎందుకు? ఒకట్లే లేకపోయినా ఇంకోట్లే పడగొట్టాలి అని చెప్పేసి. అందుకే వాక్యం చెప్తుంది, సాతాను ఎలా తిరుగుతున్నాడంట, అది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని తిరుగుతున్నాడంట. అంటే దానికి అర్థం ఏంటి? అన్ని దారులు మన ముందు తను ఏం చేశాడు, ఓపెన్ చేసి పెట్టాడు. ఒకటి లేకపోయినా ఇంకోట్లే లొంగ తీసుకోవచ్చు అని చెప్పేసి. మరి దేవుని మార్గం ఒకటే, సత్య మార్గం, అది యేసయ్య మార్గం ఒకటే. అలాంటి జీవితంలో మనం ఉన్నాము. దేవుని మార్గమా, లేదు సాతాను మార్గమా, ఈ లోక మార్గమా? ఈ లోకము సాతాను వేరే, తేడా ఏం లేదు, రెండు ఒకటే. సో ఇప్పుడు ఏ మార్గం మనం వెళ్ళాలి అనేటప్పుడు ముందు మనం వచ్చి పడేదేంటి? నిర్ణయాలు. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఏం చేస్తాం, ఈ దారి వెళ్తామా ఆ దారి వెళ్తామా అని. చూడండి, మన కంటి ముందు 2 ఈక్వల్గా ఉంది. కుడివైపేమో దేవుడు సత్య మార్గం చూపిస్తున్నారు, మరి ఎడవైపు సాతాను చెడు దారులు, చెడు మార్గములు ఎన్ని ఉన్నాయి? 1 కాదు, కోట్లు ఉన్నాయి. దీంట్లో నిర్ణయం మనం ఏం తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకోబోయే నిర్ణయం మన జీవితంలో ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తాయి అన్నమాట.
పోనీ దేవుడు మనని ఏమన్నా నిర్బంధం పెడతాడా అంటే కాదు, నువ్వు ఇలాగే ఈ నిర్ణయమే తీసుకోవాలి, నువ్వు నా దగ్గర రావాల్సిందే అని ఏమో ఫోర్స్ చేస్తాడా? లేదు. దేవుడు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడు. నేను సత్య మార్గం చూపిస్తున్నా, మంచి మార్గం చూపిస్తున్నా, వస్తే నా వైపు, రాలేదంటే మీ ఇష్టం అంటాడు. మరి సాతాను ఇచ్చే మార్గంలో ఎలా ఉంటుంది తెలుసా? భయంకరంగా ఉంటుంది. అన్నీ వాడు ఎలా చేస్తాడంటే వాడు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయడు, ఇబ్బంది పెట్టడు. మరి ఏం చేస్తాడు? మీకు నచ్చేట్టుగా, మీకంటే మీ శరీరముకు, నా శరీరముకు నచ్చేట్టుగా అన్ని అవకాశాలు కల్పిస్తూనే ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనకు నచ్చేట్టుకంటే శరీరాశ తత్వం ఇంకేం లేదు. మనకు నచ్చేట్టుకంటే శరీరాశ ఒకటే. మన శరీరముకు ఏదేది అవసరమో, దేంట్లో మనం బలహీనలు అవుతామో అవన్నీ కల్పిస్తుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఒకటిలో పోయినా ఇంకోటిలో మనం ఆశపడతాం, లేకపోతే పడిపోతాం, ఏదో ఒకటి జరుగుతాయి. ఇది వాడి ఉద్దేశం యాక్చువల్లీ. ఇప్పుడు మన దగ్గర ఉండే ఆయుధం ఏంటి అంటే, మన దగ్గర ఉండే ఆయుధం నిర్ణయం. ఇటు తీసుకోవాలో అటు తీసుకోవాలనేది మన చేతిలో ఉంది. దేవుడు మన చేతిలోనే పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు అలాంటి దీని గురించే ఈరోజు 3వ భాగం మనం చూడబోతున్నాం. ఈరోజు చివరి భాగం. జీవితంలో ఎన్నో అవకాశములు ఉన్నా మనం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండాలి అనేదే. అవకాశములు చాలా ఉన్నా మనం తీసుకోబోయేది ఒక్క నిర్ణయం. ఆ నిర్ణయం మన జీవితాన్ని ఏం చేస్తుంది? ఆ జీవితాన్ని ఎంత బాగా చేయాలో, ఎంత చెడుగా చేయాలో అనే దీనికి తీసుకొస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దీనికి సంబంధించి మనం పోయినసారి ఏం చేసాం? మన మూర్ఖత వల్ల, అవర్ ఓన్ ఫూలిష్నెస్, మన మూర్ఖత వల్ల ఏం చేస్తాం? కొన్ని నిర్ణయాలు తీసుకుని అది సరిగ్గా లేదనేటప్పుడు దేవుడి పైన కోపపడతాం. ఇది సామెతలు 19:3 గుర్తుందా మీకు? ధ్యానం చేసాం. తర్వాత సామెతలు 2:11 ఏం చేసామంటే, మనం జ్ఞానం కలిగి తీసుకునే నిర్ణయములు మనను మంచి జీవితముకు తీసుకెళ్తాయి. మూర్ఖత్వం కలిగిన నిర్ణయాలు మనను చెడు, అంటే మనల్ని కాపాడవు, అలాంటివిగా జీవితముకు తీసుకెళ్తాయి. మరి తర్వాత ఇంకొక 2 వచనములు అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 7-8 వచనంలో ఏం చదువుకున్నామంటే, ఆ జ్ఞానం అనేది ఏంటి? మనం చేసిన ధ్యానం జ్ఞానం అనేది ఏంటి అని చూస్తే, ఆ జ్ఞానం అనేది వేరేం కాదు, పరిశుద్ధ గ్రంథ సూత్రాలు, అంటే బిబ్లికల్ ప్రిన్సిపల్స్ అని చూసాం కదా. బిబ్లికల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? వాక్యం, దేవుని మాటలు. ఇప్పుడు చదవ మైక్ తీసుకుని సామెతలు 4:7-8 చదువుతాం. అక్కడ జ్ఞానం మనిషి ఎక్కడ వస్తుందో దానికి బదులు ఏం వేసి చదివాం? పోయినసారి పరిశుద్ధ గ్రంథ సూత్రాలు అని చెప్పి చదివాం కదా. ఇప్పుడు అలా చదవండి. 2 వచనములు చాలా అర్థవంతంగా ఉంటుంది. చదవండి. పరిశుద్ధ గ్రంథ సూత్రములను సంపాదించుకొనుటయే పరిశుద్ధ గ్రంథ సూత్రాలను సంపాదించుకొనుటయే పరిశుద్ధ గ్రంథ సూత్రములకు ముఖ్యాంశము. పరిశుద్ధ గ్రంథ సూత్రాంశములకు ముఖ్య అంశము. ఈ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి అంటే పరిశుద్ధ గ్రంథ సూత్రాల సంపాదన అంతా ఇచ్చి ఏం చేయాలంట? బుద్ధిని సంపాదించుకోవాలి. దాన్ని గొప్ప చేసిన ఎడల, దేని గొప్ప చేసిన ఎడల? పరిశుద్ధ గ్రంథ సూత్రాలను గొప్ప చేసిన ఎడల పరిశుద్ధ గ్రంథ సూత్రములు నిన్ను హెచ్చించును. పరిశుద్ధ గ్రంథ సూత్రములు నిన్ను నన్ను హెచ్చించును. పరిశుద్ధ గ్రంథ సూత్రములను కౌగిలించిన ఎడల, పరిశుద్ధ గ్రంథ సూత్రములను కౌగిలించిన ఎడల పరిశుద్ధ గ్రంథ సూత్రములు నీకు ఘనతనిచ్చును. పరిశుద్ధ గ్రంథ సూత్రములు నీకు ఘనతనిచ్చును. అంటే ఈ 2 వచనములు ఏం చెప్తుందంటే, జీవితంలో మీకు ఎన్నో అవకాశములు వచ్చినా కానీ, మీకు అనిపించినా కానీ, మీరు తీసుకోబోయే ఆ నిర్ణయం దేనిపైన ఆధారపడిందంటే మీకుండే జ్ఞానం పైన ఆధారపడింది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధ గ్రంథ సూత్రాల నుంచి, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ నుంచే వస్తుంది. అంటే దేవుని వాక్యమే మీకు దాన్ని తీసుకురావాలి
అని చెప్పేసి. ఇప్పుడు మీకు మనం ఏం మాట్లాడుకున్నామని అర్థమైంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ఈ కొత్త మందిరం ప్రతిష్ఠ చేసిన ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేది చాలా స్ట్రాంగ్గా ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉండే సూత్రాలు, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ అనేది మనం దాని ఎంత పాటిస్తున్నామో, వాక్యం దేవుడు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో దాని జీవితంలో ఎవరు పెట్టుకుంటారో, పాటిస్తారో వాళ్ళకి చాలా గొప్ప జీవితముగా దేవుడు తీసుకెళ్తున్నాడు. ఒకవేళ దేవుని మాటలు, దేవుని వచనములు, దేవుని వాక్యములు సరిగ్గా పాటించకుండా, దాన్ని మన లోపల పెట్టుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే అది చాలా భయమైన, అంటే బాధ కలిగిన ఒక జీవితముకు తీసుకెళ్తుంది అని చెప్పేసి స్ట్రాంగ్ గుర్తుపెట్టుకుని ఈరోజు విందాం. ఏంటి అని చూస్తే వాక్యం చెప్పేది, ఎవరైనా కానీ ఒక వ్యక్తి, పుట్టిన వ్యక్తి తన జీవితంలో మరీ ముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడు అని చూస్తే తన వయసు 18 నుంచి 25 సంవత్సరములు ఉండేటప్పుడే. అవునా కాదా? అర్థం చేసుకోండి. డౌట్ బాగుంది. సో అర్థం చేసుకోండి, ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు? 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరముల లోపలనే వాళ్ళు ఏదన్నా వాళ్ళ జీవిత కాలానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే +2 అదే ఇంటర్ అంటారు కదా, అది 17 సంవత్సరముల వరకు చదువుతారు కదా. ఈ 17 సంవత్సరములు చదివేటప్పుడు ప్లాన్లు వేసుకుంటారు. ఏ ప్లాన్లు? 10వ తరగతి వచ్చేటప్పుడే ప్లాన్లు ఉంటుంది. ఏమని ప్లాన్లు ఉంటుంది? నేను 10వ తరగతిలో ఈ సబ్జెక్ట్ని, ఇప్పుడైతే సబ్జెక్టులు మారింది, ఈ సబ్జెక్ట్ చదివితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఈ సబ్జెక్ట్కి వస్తాను, ఇంటర్ అయిన తర్వాత నేను ఆ తర్వాత పై చదువుకు నేను ఇది వెళ్తాను అనే చదువు సంబంధించిన ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, కామర్స్ గ్రూప్, ఆ గ్రూప్, సైన్స్ గ్రూప్, ఇంజనీరింగ్, మెడికల్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అందరు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? కళ్ళు కప్పుకుని ఏం చేస్తున్నారు? అలాగా నిర్ణయాలు తీసుకున్న వయసు ఏది? ప్లాన్లు అయితే 17 వరకు ప్లాన్లు ఉంటుంది, కానీ నిర్ణయాలు తీసుకునేది ఎప్పుడు? 18 సంవత్సరాలు మొదలైతే ఎంతవరకు తీసుకుంటారు? జీవితంలో కావాల్సిన నిర్ణయాలను 25 వరకు తీసుకుంటారు. ఓకే, ఒకటి చదువు, ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటి? ఎడ్యుకేషన్ అయిన వెంటనే, ఎడ్యుకేషన్ ఎప్పుడు అవుతుంది? 20 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ అయిపోతుంది, 22లో మాస్టర్ అయిపోతుంది కదా, మాస్టర్ డిగ్రీ. ఒకవేళ డాక్టర్లు, ఇంజనీర్ అయినా కానీ 17 నుంచి ఇంకో 4 సంవత్సరాలు, 21, 22, ఇంకొక స్పెషల్ కోర్స్ ఒకటి చేసినా 23, మొత్తాన్ని 25 లోపల ఏ జాబ్కి వెళ్ళాలి, ఉద్యోగం ఏం చూసుకోవాలనే నిర్ణయం అక్కడే తీసుకుంటారు, ఆ వయసులో తీసుకుంటారు. మరి ఉద్యోగం రాగానే కొంతమంది తప్పితే మిగతా వాళ్ళందరూ దేనికి ప్లాన్ చేస్తారు? పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు కదా. చదువు, ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి, ఈ 3 18 నుంచి 25 లోపలనే నిర్ణయాలు వచ్చేస్తుంది. మరి మీరు కొంతమంది అనొచ్చు, నాకు 27, 30 అవుతుంది, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదంటే మీరు లేట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మీరు లేట్ చేస్తున్నారు. ఇంకా ఎంత లేట్ చేయాలో చేసుకోండి. నిర్ణయాలు సరిగ్గా తీసుకున్న వయసు ఎప్పుడు? 18 నుంచి 25. నన్ను అడిగితే పెళ్ళికి ఎప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే 21లో చేసుకుంటే సరైన వయసు. ఎందుకు తెలుసా? పెళ్లి చేసుకునేటప్పుడు ఏ బరువు బాధ్యతలు మనకు ఉండకూడదు. ఉంటే అది పెళ్ళే కాదు. ఆలోచన చేస్తే బరువు బాధ్యతలు వచ్చేది ఎప్పుడు? 25 లోపల. 25 లోపల బరువు బాధ్యతలు వచ్చేస్తుంది. ఇంకా జీవితంలో ఆ గురి, ఆ నిరీక్షణ, అంటే గోల్స్ భయంకరంగా ఉంటుంది. అన్ని పెట్టుకుని దానికోసం పరిగెడితే పెళ్లి చేసుకుని వచ్చి ఆ పరిగెట్టే దీంట్లో ఇంకో అమ్మాయి వచ్చింది, కానీ పెళ్లి చేసుకుని పెళ్లి జీవితం ఏముంది? పెళ్లి జీవితం ఏముంది? మీకు చాలామంది, మీరు మాట్లాడి చూడండి, మీ స్నేహితులతో మాట్లాడి చూడండి, చాలామందితో, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్లి చేసిన ఫీలింగ్ ని ఏమన్నా మొదటి 1, 2, 3 సంవత్సరాలకు కనిపించిందంటే 100% కాదు, 95% నేను చెప్తాను, నాకు ఏం తేడా కనిపించలేదంటాను. ఎందుకు తెలుసా? వాళ్ళు కట్టిన బరువు బాధ్యతలు, బాధల్లో ఉండేటప్పుడే పెళ్లి చేసుకుంటే ఏం కనిపిస్తాయి?
పెళ్ళి అనేది బరువు బాధ్యతలు లేని ముందే చేసుకోవాలి. 21 సరైన ఏజ్. ఒకవేళ 21 మీకు తప్పిందనుకోండి, 23 కన్నా పైన వెళ్తే మీరు డిలేనే. అర్థమైందా? మరి 25 చెప్పావు కదా అంటే 25 అనేది ఇంకా జాబుగో లేదంటే వ్యాపారంగో దీనికి అర్థమైందా? ఓ ఊరు నుంచి ఊరెళ్ళి వెళ్ళడానికి, లేదు ఒక జాబ్ మనకి 21, 22, 23 సెట్ అయిపోతే ఒక వాహనం కొనడానికి, ఇవన్నీ నిర్ణయాలు 25 లోపల. చాలా మంది ఉంటారు, ఎక్కువ మంది దేంట్లో ఉంటారు తెలుసా? 18 నుంచి 25 లోపల ఏ నిర్ణయాలు తీసుంటారు అంటే దానికి అర్థం ఏంటి? చాలా వెనకబడి విన్నారన్నమాట. ఏంటి? చాలా అంటారు మీరు. ఈ గుంపులో ఎవరున్నారో, నిర్ణయాలు తీసుకోని గుంపులో ఎవరున్నారో వాళ్ళు అంటారు, నీ ఏంటి నువ్వు అక్కడ కూర్చొని మాడుతావు మైకుందని, మా బాధలు మాకు తెలుసు అంటారు. మరి ఆ ఏజ్లో నేను రాలేదా? నాకు ఆ బాధలు లేదా? ఉంది కాబట్టే కదా మాట్లాడుతున్నా. వేస్ట్ అది. 21లో చేసుకోవాలి, తప్పితే 23. ఓకే, అయిపోయిందా? ఇంకా జరగలేదా? 25 దాటింది, 27 దాటింది, 30 వచ్చింది, అవలేదా? తర్వాత మీరు చేసే మొదటి పని ఇదే. ఏది? పెళ్లి చేసుకోవాలి. మొదటి పని ప్రార్థన చేసి దొరికిన అమ్మాయిని చేసుకోవాలి. అమ్మాయి కోసం వెతకూడదు. వెతకి ఇప్పుడు వెతుకుతూనే ఉన్నాడంట. ఇది అమ్మాయి బాగాలేదు, అది లేదు, నాకు ఈ వాతావరణం ఇంకా సెట్ కాలేదు, నాకు ఇంకా జాబ్ సరిగ్గా రాలేదు, జాబ్ వచ్చినా కానీ నాకు వచ్చే జీతం అమ్మాయిని తీసుకొస్తే నాకు సరిపోదు, ఎక్స్ట్రా ఖర్చులు అవుతుంది, లేకపోతే ఉద్యోగంలో నాకు ఇంకా డబ్బులు సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ సంపాదించాలి, లేకపోతే నేను సంపాదిస్తున్నాను కానీ ఇంకా నాకని ఒక ఇల్లు లేదు, పోనీ ఇల్లు ఏదో సమకూర్చున్నాను కానీ నాకని ఒక బండి లేదు, ఏంటి 2 చక్రాల బండి కూడా లేదు. ఈ 2 చక్రాల బండి ఉండేవాడు ఇంకో బాధ, 4 చక్రాలు కావాలి. ఇలాగ అన్ని పెట్టుకుని ఏం చేస్తారు? డిలే చేస్తూనే ఉంటారు. ఏమవుతుంది? మీరు జీవితం అనేది మొదలయ్యేది మీరు అనుకునేటప్పుడే మొదలైపోవాలి. అప్పుడు మీరు ఒకటి తర్వాత సో కారణాలు వెతకండి, వెంటనే మీరు ఇంకోటి చెప్తే, ఈ జీవితంలో మీరు ఉండే వరకు మీరు అనుకున్న జీవితం ఎప్పుడు రాదు. మీరు మీ ఊహలు ఉంది కదా, ఈ ఊహలతో కలిగిన జీవితం మీకు ఎప్పుడు రాదు. ఎవరన్నా ఒక్కరు వాళ్ళ జీవితం ఎలా ఉండాలి అని అనుకునేటప్పుడు టాటా లెవెల్లో, అంబానీ లెవెల్ ఆలోచన చేస్తామా లేదా? ఊహలే కదా. ఊహలకు ఏముంది? డబ్బులు ఇస్తామా? ఏ లేదు, వెళ్ళిపోతాయి. మరి మనకు బాగా తెలుసు, సైడ్లో ఒక తలము మనకు వస్తుంది, ఎందుకు నీ అలాంటి తలములు అని మనకు చెప్పుకుంటాం. మరి ఏం చేస్తామంటే డిలే చేసి సెటిల్మెంట్ అనేది లైఫ్లో ఎప్పుడంటే మన ప్రాణం వదిలి కింద శవం పాతి పెడతారే, అదే సెటిల్మెంట్. యాక్టివ్గా ఉన్నామా ఆ వయసులో ఆ పని అన్ని చేసుకుని వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలా, వాహనం కొనాలా, పెళ్లి చేసుకోవాలా, ఉద్యోగం అదే ఇంక్రిమెంటా, లేదు వ్యాపారంలో ఇంకా నాకు ఎక్కువ డబ్బులు రావాలా, ఇవన్నీ ఎప్పుడు లోపల అయిపోవాలి? 18 నుంచి 25 లోపల. మరి ఇక్కడ చూస్తే 18 నుంచి 20 లోపల అయిపోవాలి అనేటప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటి తెలుసా? ఆ 18 నుంచి 25 లోపల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మనకి కావాల్సిన జ్ఞానం కానీ, తెలివి కానీ, అవగాహన కానీ ఉందా? లేదు. అందువలనే ఈ ఏజ్లో ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోలేకపోయారు. మీరు చూడండి, జీవితంలో చాలాసార్లు మీరు అనుకుంటారు, ఆ టైంలో నాకు సరిగ్గా జ్ఞానం లేక, తెలివి లేక, అవగాహన లేక అలాంటి నిర్ణయం తీసుకున్నాను అనుకున్నారా? మేబీ మీ ఏజ్ తక్కువ ఉండొచ్చు, కొంచెం పెరిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అదే అనుకుంటారు. ఇప్పుడు నాకు సరైన అవగాహన లేదు అంటారా అనరా? అంటారు. అనే వాళ్ళు మీరు ఎంతోమంది చూస్తారు. మీరు ఒకటి చెప్పాలా? అప్పుడు కాదు మన అందరికి కూడా తక్కువలో తక్కువ చూసిన 40 సంవత్సరాల వరకు మన జీవితంలో మనకు కావాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం కదా, దానికి సంబంధించిన జ్ఞానమో, తెలివో, అవగాహన మనకి 40 సంవత్సరాల వరకు ఉండదు, రాను కూడా రాదు. ఎందుకు రాదు చెప్పండి?
40 years వరకు రాదు. ఎందుకు రాదంటే అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకి కావాల్సినంత జ్ఞానం, తెలివి, అవగాహన మన దగ్గర లేవు. ఎందుకు లేవు? తెలుసుకోవాలని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? అలాంటి ఒకటి ఉందనే తెలియదు. మనం ముందుగా ఉందని తెలిస్తేనే కదా అది ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, ఆ తర్వాత దాన్ని అప్లై చేసేది. ఉందనే తెలియదు. పోనీ అది ఎక్కడ ఉంది అంటే, ఎక్కడ ఉంది? నా వయసుకు 48.5 సంవత్సరములకి తర్వాత తెలుసుకున్నా. చాలా మంది కేసులో 40 సంవత్సరాలు చెప్పానా, నేను ఎప్పుడు తెలుసుకున్నా? 48, 49 సంవత్సరాలు నాకు అయిన తర్వాత నేను తెలుసుకున్నా నిజమైన జ్ఞానం, నిజమైన తెలివి, నిజమైన అవగాహన ఎక్కడుందని? పరిశుద్ధ గ్రంథంలో ఉందని. మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? నాకన్నా బెస్టే. మీరు ఏముండే వాళ్ళందరూ నాకన్నా తక్కువ వయసే కదా, ముందే తెలుసుకున్నారు. మరి ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తున్నాం? దాన్ని బట్టి ఏమైనా చేస్తున్నామా? తెలిసిందే కానీ అది అదే, ఇది ఇదే. అది ఏది, ఇది ఏది? దేవుని వాక్యం అది అదే, లోక జీవితం ఇది ఇదే అని వెళ్ళిపోతున్నాం. మరి మార్పులు ఎలా వస్తాయి? మార్పులు మనమే తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? దేవుని వాక్యంలో చెప్తుందంటే ఆ దేవుని వాక్యంలో ఏం చెప్తున్నారు దాన్ని పాటించాలి. పాటించలేదు క్షమించి ప్రభు అని ఎన్ని సంవత్సరాలు అడుగుతూనే ఉంటాం దేవుణ్ణి. ఓకే, మొదటిసారి అడిగారు, దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడా కదా? మొదటిసారి అడిగితే జవాబు ఇచ్చి ఉంటాడా లేదా? మరెందుకు అడుగుతున్నాం? మరి ఏం చేస్తున్నాం? దేవుడు దాన్ని సరిచేసిన తర్వాత కూడా మరి అదే జీవితంలో వెళ్తున్నాం కాబట్టి మరి అడగాల్సి వచ్చింది. పోనీ అడుగుతున్నాం. ఓ ఉదాహరణ, మన దగ్గర ఒకటి అడుగుతున్నారు, సరేనా? మనం ఏం చేస్తున్నాం ఏదన్నా కానీ చేస్తున్నాం. ఇంకోసారి అదే వచ్చి అడుగుతున్నారు, ఏం చేస్తాం? ఓకే, ఏదో పరిస్థితుల్లో ఇచ్చేస్తున్నాం. మూడోసారి అడుగుతున్నాం, నాలుగోసారి, 10 సార్లు అయిపోయింది, 50 సార్లు అయిపోయింది. ఏమనుకుంటారు మీరు? వీడు ఏంటి పని పట్టలేదా? ఎన్నోసారి? మూడోసారి అనుకుంటాం. మరి జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? దేవా క్షమించు, తండ్రి క్షమించు, మేము ఇంకా పాపంలో పడిపోయినాం, మమ్మల్ని లేవనెత్తుము. దేవుడు మొదటిసారి సమాధానం చేసి ఆయన కామైపోయాడు. తర్వాత మీరు ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించారు. ఎందుకు? యేసయ్య సిలువ కార్యం ఒక్కసారి కరెక్ట్ చేసి వెళ్ళిపోయారు. ప్రతిసారి మీరు పాపం చేస్తే మరి వచ్చి యేసయ్య సిలువకు వస్తారా? రారు కదా. ఆయన చేయాల్సిన పని ఒక్కసారి చేసి వెళ్ళిపోయారు. మరి ఓకే, ఒకసారి అయిపోయింది, దేవుడి దగ్గర యేసయ్య దగ్గర వచ్చాం, కనుక్కున్నాం, ఓకే, ఇంకా క్షమించడం చనిపోయి. క్షమించిన తర్వాత ఇంకోసారి పడిపోవచ్చు తెలియకుండా, ఇంకొకసారి, ఓకే, 5 సార్లు 10 సార్లు. జీవితం అంతా అదే పనేనా? మనకు పనిబాటు లేదు, దేవునికి లేదా? దేవునికి ఎంత పనిపాట్లున్నా ప్రతిసారి మీరు మోకరించి, మీరు ప్రతిసారి మనసు పూర్తిగా ప్రార్థన చేసేప్పుడంతా దేవుడు ఏం చేస్తాడు? ఆమేనంటాడు. అలాంటి గొప్ప దేవుడు. ఎన్నిసార్లు క్షమించాలి యేసయ్య అని శిష్యులు అడిగితే యేసయ్య ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? ఎన్నిసార్లైనా క్షమించాలి, లెక్కలేని సార్లు మీరు క్షమించాలి అన్నాడు. ఎందుకంటే మనుషుల జీవితం ఆయనకు తెలుసు కాబట్టి. అందుకని ఈరోజు మన నిర్ణయాలు తీసుకోవాలి అనేటప్పుడు మన ముందున్న అవకాశాలు చూడాలి. మన ముందున్న అవకాశాలు దేనికి సంబంధించింది? దేవునికి సంబంధించిందా? లోకముకి సంబంధించిందా? దేవునికి సంబంధించిందంటే సత్య మార్గం ఒక్కటే, దేవుని మాటలు ప్రతిదీ దేవుని మాటలు సత్య మార్గంనే చూపిస్తాయి. అందుకని నిర్ణయాలు సరిగ్గా మనం తీసుకోవాలి. ఒకవేళ మన చెడు నిర్ణయాలు తీసుకున్నాము అనేటప్పుడు దాని ఏమర్థం తెలుసా? జీవితంలో మన జీవితముకి మనమే ఏం చేస్తున్నాం? గొయ్యలు తవ్వుతున్నాం, దాంట్లో పడిపోతున్నాం. సరైన నిర్ణయాలు తీసుకోలేదు, చెడు నిర్ణయాలు తీసుకున్నాము అనేటప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే అది మంచి నిర్ణయాలు ఎలా తీసుకుంటాం? మంచి నిర్ణయాలు
దేవుని మాటల రూపంలో వెళితే దానికి సంబంధించి దేవుడు నడుపుతాడు, మంచి నిర్ణయాలు వస్తుంది. దాని ఆధారపడి మనం ఏం చేస్తాం? సత్కార్యములకు సంబంధించిన దేవుని మార్గంలో వెళ్ళిపోతాం. ఒకవేళ చెడు నిర్ణయాలు తీసుకుంటే దాని ఏమర్థం? మన జీవితంలో మనమే గొయ్యలు గోతులు తవ్వి దాంట్లో మనమే పడేట్టుగా అయిపోతుంది. సరే, ఇప్పుడు ఎలా దానిచ్చి బయటపడాలి, ఎలా రావాలి అనేటప్పుడు చూడండి, ఇది మన వాతావరణం. అంటే మనకు కొన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు మన పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలను మనమే ఇలాంటి జీవితం జీవిస్తుంటే పిల్లల్ని ఎవరు సరైన దారి నడుపుతారు? ఆలోచించండి. పిల్లల్ని ఎవరు సరైన దారి నడుపుతారు? మన జీవితాలే ఇలా వెళ్తుంటే ఎలా జరుగుతాయి అనేటప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక విషయం ఏం తెలుసుకోవాలంటే, తెలుగులో ఇంగ్లీష్లో కోర్ వాల్యూస్ అంటారు. ఏమంటారు? కోర్ వాల్యూస్ అంటే తెలుగు దాన్ని ఏం చెప్పాలంటే కొంచెం లెంతీగా చెప్తా, పొడవుగా చెప్తా. ఎందుకంటే నాకు సరైన పదం తెలియదు కాబట్టి పొడవుగా చెప్తా, మీకు అర్థం అవ్వాలని. కోర్ వాల్యూస్ అంటే ఏంటంటే పునాదికి సంబంధించిన కొన్ని విలువలు. అంటే లోపల చాలా మంది, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, దొంగిలించకూడదు అనేది ఒక కోర్ వాల్యూ. అది మీ లోపల ఆల్రెడీ ఉందా లేదా? ఉంది. ఓకే. దొంగ చేయకూడదు అనేది ముందు ఎవరు రాశారు, ఎవరు చెప్పారు? తండ్రిని దేవుడే ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఎవరిచ్చారు? ముందు ఇచ్చింది తండ్రే. ఇంకోటి భార్యను సహోదరులాగా చూడమన్నాడు. ఇంకోటి భార్యను నీ భార్యగా చూడకూడదు. ఎవరు చెప్పారు అనుకున్నారు? ధర్మశాస్త్రమే, దేవుడే ఇచ్చాడు. ఇవన్నీ కోర్ వాల్యూస్ కింద వస్తుంది. అంటే ఇది లోపల దేవుడు మనకి పెట్టే పంపించాడు. మనకు ఊహ తెలియగానే మన అలవాట్లు దీని ప్రకారమే ఉంటుంది. తప్పు అంటే అది తప్పు చేయకూడదు అని ఉంటుంది కదా, దీని పునాది సంబంధపడిన కొన్ని నిజాలు అని అర్థం. అదే కోర్ వాల్యూస్. ఇంకా ముందు నేను కోర్ వాల్యూస్ నుంచి చెప్తా, అర్థమైందా? ఈ కోర్ వాల్యూస్ మన లోపల ఉంది. మరి ఈ కోర్ వాల్యూస్ ఎలా ఉండాలి అంటే, ఈ పునాది సంబంధించిన ఈ జీవితంలో కొన్ని విలువలు ఉన్నాయి కదా, ఈ విలువలు దేనిపైన ఆధారపడి ఉండాలి అంటే దేవుని వాక్యం పైన ఆధారపడి ఉండాలి. మన ఇష్టానికి మనం ఏం చేయకూడదు? కొన్ని విలువలు పెట్టుకుని మనం జీవించకూడదు. అప్పుడు జీవిస్తే మనంతా మన దేవుడైపోతాం. అందుకని మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉండే వచనములను ఆధారపడి మన లోపల ఉండే కోర్ వాల్యూ, ఆ విలువలు ఉన్నాయి కదా, పునాదికి సంబంధించిన విలువలను ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఏదన్నా ఒకటి స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి పునాది స్ట్రాంగ్గా ఉండాలి కదా, ఫౌండేషన్. అలాంటి ఒక విలువలు, ఫౌండేషన్కి సంబంధించిన ఒక విలువలు, ఆ విలువలు మన లోపల కరెక్ట్గా ఉండాలి. ఆ విలువలు ఎలా ఉండాలంటే అది దేవుని వాక్యం పైన ఆనుకుని ఉండాలి. అది మీకు ఒకటి చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. ఇప్పుడు మీకు సరైన జ్ఞానం, తెలివి, అవగాహన లేకపోయినా కూడా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు అర్థమైందా? ఇప్పుడు జ్ఞానం, తెలివి, అవగాహన అనేది చాలా చాలా ముఖ్యమైనది. మరి అందరు దీన్ని పాటిస్తారంటే చెప్పలేము, తెలుసా చెప్పలేము కదా. మరి మీకు అది తెలియపోయినా మీరేం చేయొచ్చు? మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే, మీ లోపల ఆ విలువలు ఉన్నాయి కదా, పునాదికి సంబంధించిన విలువలు, కొన్ని కోర్ వాల్యూస్ ఉన్నాం కదా, ఇది పరిశుద్ధ గ్రంథ సూత్రాలను ఆధారపడి ఉంటే, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ను ఆధారపడి ఉంటే, మీకు జ్ఞానం, తెలివి, ఈ అవగాహన మీకు లేకపోయినా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అర్థమైందా? అందుకనే చూడండి, దేవుని బిడ్డలు ఎక్కడున్నా కానీ వాళ్ళకు ఉంది లేదు ఇవన్నీ తర్వాత ప్రశాంతత ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏముంటుంది? ప్రశాంతత ఉంటుంది. నా జీవితంలో జరిగింది అది. 48 సంవత్సరముల వరకు నేను ఉన్న నా జీవితం, నా కుటుంబ జీవితం లేమిల్లే ఉన్నాం. డబ్బులు వస్తాయి అయినా లేమిల్లే ఉన్నాం. డబ్బులు రాదు, సరైన డబ్బులు రాదు, సరిగ్గా సరిపోదు, అలాంటప్పుడు లేమిల్లే ఉన్నాం. మరి ఒక్కసారి దేవుని ఎరిగిన తర్వాత, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్న తర్వాత
ఆర్థిక పరిస్థితి ఏం మారలా. ఇది ఆర్థిక పరిస్థితి ఏం మారలా. మరి లోపల ఉన్న ఆ సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అది 100% దేవుడు ఇచ్చాడు. మీరు అర్థమయ్యేటి చెప్పాలంటే, దేవుని ఏర్పాట్ల రాముందు నాకు స్థలం లేదు, ఇల్లు లేదు, వాహనం లేదు, సరిగ్గా నెలలకి జీతం కూడా లేదు. అర్థమైందా? ఏమీ లేదు. అదే పరిస్థితి. ఈరోజు దేవుని ఏర్పాట్లో వచ్చిన తర్వాత, ఈరోజు మాకు ఇల్లు లేదు, స్థలం లేదు, అది లేదు, ఏమీ లేదు. మాగని ఇంకా ఏమీ లేదు. ముందున్న అదే పరిస్థితి ఇప్పుడు కూడా. మరి ముందున్న జీవితం వచ్చేసి భయంగా ఉంటుంది. భయంగా ఎవరన్నా వచ్చి కాలింగ్ బెల్ కొడితే దిక్కమనేది ఒక్కలాగా అయిపోతుంది. ఎవడొస్తున్నాడో, ఏం అడుగుతాడో ఏంటో. ఎందుకంటే అప్పులు తీసుంటాం కదా అది. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. దేవుడు చూపిస్తున్నాడు, దేవుడు చూసుకుంటున్నాడు. అన్ని సక్రమంగా ఆయనే ఇస్తున్నాడు. మాగని సొంతంగా ఏమీ లేదు. అన్నీ ఆయన ఇచ్చిందే, ఆయనదే. మరి లోపల ఇక్కడ ఏముంది తెలుసా? ఈ రోజు కూడా వెనకాల ఏమీ లేదు. ఆ రోజు ఉన్న అదే జీవితం ఈ రోజు కూడా. మరి లోపల ఏమి ఇచ్చాడు దేవుడు? పీస్ ఆఫ్ మైండ్, సమాధానం ఇచ్చాడు. అది దేవునిలో ఉండే జీవితం. పోనీ ఈరోజు సమాధానం ఇచ్చిన దేవుడు జీవితం ఎలా తీసుకెళ్తున్నాడంటే, నేను లోకంలో ఉండి నా ప్రయత్నం వల్ల నేను ఏమేమి చేసుకోవాలని అనుకున్నా దానికన్నా 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువ మంచి జీవితం ఇచ్చి తీసుకెళ్తున్నాడు. అర్థమైందా? ఎందుకంటే లోపల కొన్ని విలువలు, పునాది గల విలువలు పెట్టాడు ఆయన. ఆ విలువలను ఏం చేశాం? అలాగ దాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉండే సూత్రాలు, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తుందో, వాక్యం ఏం చెప్తుందో, వచనాలు ఏం చెప్తుందో, దేవుని మాటలు ఏం చెప్తుందో దాని ఆనుకుని సెట్ చేసుకున్నాం. ఈరోజు దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆలోచన చేయండి. మీరందరూ దేవుని బిడ్డలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని. ఎందుకంటే ఈ విలువలు లోపలంటే మన విలువలు, మన అప్పుడప్పుడు ఈ విలువలు అంటున్నాను కదా, ఇది దేవుని మాట, దేవుని వాక్యం సంబంధించిన విలువలు. ఇది మన జీవితంలో ఎలా తీసుకెళ్తాయంటే, ఇది వేరేం కాదు, దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు లోపల నుంచి మనకు హెచ్చరిక చేస్తూ నడుపుతూనే ఉంటాడు. ఈ దారిలో వెళ్తున్నావు, ఇది మంచిది కాదు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు అని దేవుడు ఏం చేస్తాడు? నడిపించి తీసుకెళ్తూనే ఉంటాడు. అంటే మీరు ఎప్పుడు వాక్యముకు, దేవుని మాటలకు మీరు లోబడ్డారో ఈ పని జరుగుతాయి. లేదంటే లోపలుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిక ఇచ్చేది కానీ, సరైన దారిలో పెట్టేది కానీ ఏమి కూడా జరగదు. అన్ని దేవుని మాటలపైన ఆధారపడింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లోపలుండే ఆ విలువలు వచ్చేసి పరిశుద్ధ గ్రంథం ఉండే మాటలను, దేవుని మాటలను హెచ్చిస్తుందా, పాటిస్తుందా, లేదు దాన్ని తోసిపెట్టుతుందా, దాన్ని తిరస్కరిస్తుందా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జీవితంలో గెలుపు అనేది దేవుని మాటలను ఎవరు ఎంతవరకు గైకొంటున్నారో దాని ఆధారపడింది. కానీ దాన్ని తిరస్కరిస్తే ఇంకా లోక జీవితం, లోక మార్గం, చెడు మార్గం ఆటోమేటిక్గా మన కంటి ముందు దొరుకుతుంటది. ఒకవేళ మనం దేవుని మార్గంలో లేకుండా, దేవుని మాటలను లేకుండా మన లోపల కొన్ని విషయములు రన్ అవుతుంది, వెళ్తుంది అంటే వెంటనే మార్చుకోవాలి. మా జీవితంలో దేవుడు చేసిన మంచి కార్యం ఏంటంటే, 11 సంవత్సరాల ముందు దేవుడు మమ్మల్ని ఏర్పాట్లు తీసుకొచ్చేటప్పుడు ప్రతిరోజు ప్రతి గడియ మార్పు తీసుకొచ్చినే ఉన్నాడు. ప్రతిరోజు మా జీవితంలో ఒక వాక్యం చదవడం, పదం ఏం చెప్తుంది, మా జీవితం అలా ఉందా చూస్తాం, లేదా మార్చుకో. అలాగ మార్చుకున్నాం. వాటి తర్వాత ఒక్కొక్క పదం మా జీవితాలు మార్చింది. దేవుని మాటలు, ఒక్కొక్క మాట మా జీవితాలను మేము వెనక్కి తిరిగి చూడడం కాదు, ఇది దేవుని మాట ప్రకారం మన జీవితం లేదు, మార్చుకున్నాం. అలాగా ప్రతి పదం దేవుని మాటలు, ప్రతి మాట మన జీవితాల్లో మార్పు తీసుకురావాలి. మా జీవితంలో ఇస్తే మేము అనుమతించాము దేవుని మాటలను, దేవుని మాట మాకు ఆ మార్పులు తీసుకొచ్చింది. ఈ రోజు కూడా ఏ ఒక్క వాక్యం కొత్తగా ఉన్నా జీవితాలను చూస్తున్నాం. అంటే మన అందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథం అనేది ఏంటి? అద్దం లాంటిది. మనం చూపించేటప్పుడు బయట మాత్రం చూపిస్తాయి. అద్దం అంటే బయట మాత్రం చూపిస్తుంది. మరి పరిశుద్ధ గ్రంథం గొప్పతనం ఏం తెలుసా? మీరు లోపల కూడా చూపిస్తుంది. మాకు లోపల ఎత్తి చూపించింది, ఇది మార్చుకోవాలి, అది మార్చుకోవాలి అని చెప్పేసి
ప్రతి దేవుని మాటకి మారుతూనే ఉన్నాం. ఈ రోజు కూడా మారుతూనే ఉన్నాం. రేపు ఇంకేమైనా మార్పులు కావాలన్నా దేవుని మాట రాగానే మారుతూనే ఉంటాం. అది దేవుణ్ణిలో కట్టుకునే జీవితం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ లోపల ఉండే విలువలు, కొన్ని విషయాలు చెప్తే మీరు చాలా ఆశ్చర్యపడతారు. ఆ విలువలు ఏంటంటే, ఇప్పుడు ముందు చెప్పాం, అబద్ధం చెప్పకూడదు అంటే అబద్ధం చెప్పకూడదు అంతే. ఏ రోజు చెప్పకూడదు? పాత నిబంధన కాలంలో అబద్ధం చెప్పకూడదు, ఇప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు, అంతే కదా. ఓకే. దొంగ చేయకూడదు అంటే అప్పుడు చేయకూడదు, ఇప్పుడు చేయకూడదు. అదే లోపల ఉండే విలువ. మరి ఇంకోటి, ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే సెక్స్ బిఫోర్ మ్యారేజ్, ఇది చాలా దేశంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెళ్ళివ్వక ముందే లైంగిక అంటే శారీరక సంబంధమైన ఆ ఒక రిలేషన్షిప్ సంబంధాలు పెట్టుకోవాలి అని కొన్ని దేశంలో ఏం చేస్తున్నారు, తప్పేం కాదు అంటున్నారు. మరి చూడండి జీవితం ఒకటే, లోకంగా అది ఓకే. ఈ లోకంలో లోక జీవితంలో లోకస్తులకు అది ఓకేగా ఉండొచ్చు. దేవుని దాన్ని అంగీకరించలేదే, దేవుని మాట దాన్ని అంగీకరించలేదే. దేవుని మాట అంగీకరించలేదనేటప్పుడు ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? దేవుని బిడ్డలు చేస్తారా? తప్పు. దీనే మనం ఏం చేస్తున్నామంటే పునాదికి సంబంధించిన ఒక నైతిక అంటే విలువలు అన్నమాట. మంచి విలువలు, మారల్ వాల్యూస్ అంటారు కదా, ఆ కోర్ వాల్యూస్ అన్నమాట. అది రూపంలో ఉంది, అది దేవుడిచ్చిందే. దాన్ని మనం ఏం చేస్తున్నాం, దేవుని బిడ్డలు సీరియస్గా పాటిస్తున్నాం. అందుకని ఇక్కడ ఈ విలువలు మనకు ఏమేమి చెప్తుందో అది దేవుని మాట పైన ఆధారపడి ఉంటే అప్పుడు ఏమవుతుంది, దేవుడు ఆమేనంటాడు. ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆటోమేటిక్గా దేవుడు తిరస్కరిస్తారు. బట్ లోకం వచ్చేసి దాన్ని ఆహ్వానం చేస్తుంది. ఓకే. ఇప్పుడు నిర్ణయాలు మనం హై స్కూల్ నుంచే తీసుకుంటున్నాం. నిర్ణయాలు ఎప్పటి నుంచి తీసుకుంటున్నాం? హై స్కూల్ నుంచే నిర్ణయాలు తీసుకున్నాం. అంటే 9th 10th చాలా మంది 7th ఈ రోజుల్లో చూస్తే ఐఐటి సిలబస్ ఎక్కడి నుంచి ఉంది తెలుసా? ఎక్కడి నుంచి ఉంది? 6th 7th నుంచే ఐఐటి సిలబస్ ఉంటా. ఏంటంటే అది ఐఐటి సిలబస్ 6th 7th నుంచి. అంటే చదువు కోసం ప్లాన్లు ఎప్పటి నుంచి జరుగుతుంది చూసారా? 6th అంటే వాడి వయసు ఎంత తెలుసా? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల్లో 6వ తరగతి చదువుతారు. అక్కడి నుంచి చదువు కోసం ప్లాన్లు చేస్తున్నారు. మరి జీవితానికి ప్లాన్ ఎవరు చేస్తారు? అర్థమైందా? సరే. ఇప్పుడు ఈ వాల్యూస్, ఈ కోర్ వాల్యూస్ అంటున్నాం కదా, ఇవన్నీ వచ్చే తరానికి ఎవరు ఇవ్వాలి? తెలిసిన మనమే కదా ఇవ్వాలి. వచ్చే తరానికి మనమే కదా ఇవ్వాలి. మన జీవితాలు ఎలాగుంది? మన జీవితాలు ఎలాగుంటే ఇంకా వచ్చే తరానికి మనం ఏం చెప్తాం? ఎందుకంటే ఈ వచ్చే తరము వారు ఏం చేస్తున్నారు, అక్కడ 6th 7th నుంచే నిర్ణయాల పైన పడుతున్నారు. వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అలవాటు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచే. ఎందుకు? మీరు ఐఐటి సిలబస్ అని చెప్పేసి జాయిన్ చేస్తారు, వాళ్ళేమో చదువుతారు. కొంతమంది పిల్లలకు అది కొంచెం ఈజీగా ఉంటుంది, ఓకే ఇది నేను చేసుకోవచ్చు అంటారు. కొంతమంది పిల్లలకు కష్టంగా ఉంటుంది, ఈ సబ్జెక్ట్ నాకు వద్దు అంటారు. నిర్ణయం తీసుకుంటున్నారా లేదా? ఏ వయసులో? 11 సంవత్సరాల నుంచి. మరి నిజమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు అంటే జీవితాలను మార్చివేసే నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు? 18 నుంచి 25 లోపల తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ లోపల ఈ కోర్ వాల్యూస్ మనం పెట్టలేదు. దేవుని మాటలకు సంబంధించిన ఈ విలువలు మనం పెట్టలేదనేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకు ఈ రోజు మనం అలా ఉన్నామో తెలుసా? ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి ఇది నేర్పలేదు. అర్థమైందా? మన తల్లిదండ్రులు ఇలాంటి మాటలు మనకి నేర్పలేదు. మరి ఈరోజు మనం నేర్చుకునే వాళ్ళు మన వచ్చే తరానికి నేర్పాలి కదా. యెహోషువ నేర్పాడు. యెహోషువ ఏం చెప్పారు? యెహోషువ గుర్తున్నాడా? మోసే తర్వాత వచ్చిన నాయకుడు ఏం చెప్పాడు? మీరు పాటిస్తారో లేదో, నేను నా వచ్చే తరము వారు మేము యెహోవాని, నాకు దేవుడు, మేము యెహోవాని స్తుతిస్తా ఉన్నాడు. అలాగా ఈరోజు ఎంతమంది తీసుకుని, దేవుని బిడ్డలైన మనం ఎంతమంది తీసుకుని మనం నేర్చుకుని మనం వచ్చే తరముకు నేర్పుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు ఉండే యంగ్స్టర్స్, యూత్ ఉన్నారు కదా, యంగ్స్టర్స్ వాళ్ళు నిర్ణయాలు తీసుకునే దీంట్లో ఎలా ఉన్నారంటే సగం 50-50 మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే దానికి అర్థం ఏంటి? 50-50 మంచి నిర్ణయాలు తీసుకున్నారంటే ఇంకో 50-50
చెడ్డ నిర్ణయాలు తీసుకున్నారు. దీని బాధ్యత ఎవరు? ఆలోచన చేయండి. వాళ్ళ కాదు, మనలా తీసుకోలేదు. మనం 50-50 చెడ్డదారుల నిర్ణయాలు తీసుకున్నామంటే మనకు నేర్పిన వాళ్ళు లేకపోతే ఎవరు లేరు. ఒకవేళ నేర్పిన వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పుడు నేర్పారు, లేకపోతే ఎవరు లేదంటే లేరు. మరి ఇప్పుడు ఇవన్నీ తెలిసి మనం ఏం చేయాలి? మనం వచ్చే తరానికి కరెక్ట్గా 100% మంచి నిర్ణయాలు వాళ్ళకి ఎన్నో అవకాశం ఉంటుంది. వాళ్ళు అలాంటి దీంట్లో నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలి? సో ఈ విలువలు, ఇది దేవుని మాట పైన ఆధారపడిన విలువలు ఉన్నాయి కదా, ఆ విలువలు మనం ఏం చేయాలి? నేర్పాలి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ లోకంలో ఎవరన్నా ఒకరితో వెళ్ళి మాట్లాడేటప్పుడు ఏ అని ఒక వ్యక్తి, ఇజెట్ అని ఇంకో వ్యక్తి, నార్మల్గా ఏ బి కదా చెప్తారు, ఎందుకు ఇజెట్ అంటున్నావు? ఏ బి అంటారు కదా, ఎందుకు ఏ చెప్పి ఇజెట్ అంటున్నావు? మిగతా ఏదైనా మధ్యలోనే కదా. ఓకే, ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఇజెట్ అనే వ్యక్తి దగ్గర వెళ్తున్నాడు మాట్లాడడానికి. ఏమని ఓకే, అప్పారావు అనుకుందాం. ఏ అప్పారావు, ఇజెట్ జకారియా. అర్థమైందా? ఇప్పుడు అప్పారావు వెళ్ళి జకారియాతో మాట్లాడుతున్నాడు. మాటప్పుడు అప్పారావు మైండ్ ఎలా ఉంటుంది తెలుసా? ఎలాగైనా నేను జకారియాని గెలవాలి ఈరోజు, అదే కదా మైండ్ సెట్ ఉంటుంది. పోనీ అప్పారావు జకారియా దగ్గర వెళ్తే జకారియా ఏమనుకుని మాట్లాడతారు? అప్పారావు దగ్గర, అప్పారావు వస్తున్నావా, రా 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 రా, నువ్వు ఏమన్నా మాట్లాడు, చివరిలో గెలిచేది నేనే. ఇద్దరు ఈ మనస్తత్వంలో ఉంటే ఎవడు గెలుస్తాడు? ఎవరు గెలవరు. మరి దేవుడు మాట్లాడే ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, కోర్ వాల్యూస్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అప్పారావు అనే నువ్వు జకారియాతో వెళ్ళి మాట్లాడేటప్పుడు జకారియాని గెలిపించాలని వెళ్ళు అంటున్నాడు. ఏంటి అర్థమైందా మీకు? అప్పారావు అనే వ్యక్తి ఏం చేయాలి? జకారియాను గెలిపించాలని అప్పారావు మైండ్ సెట్ ఉండాలి, మనస్తత్వం ఉండాలి. జకారియా అప్పారావు వచ్చేటప్పుడే, ఈరోజు అప్పారావు వస్తున్నాడు, అప్పారావు నేనేం చేయాలి? గెలిపించాలి అని జకారియా అనుకుంటే, ఇప్పుడు ఇద్దరు మాటలు ఎలా ఉంటుంది కొంచెం ఆలోచన చేయండి కదా. దీనే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ఇది తెలుగులో ఏం చెప్పాలి? తెలుగులో ఏం చెప్పాలి? విన్ అంటే తెలుసు, గెలుపు అని కదా. మరి తెలుగు ఇలాంటి మాటలు మనం మాట్లాడింది, అందుకని బాధపడాల్సిన అవసరం లేదు. విన్ విన్ సిచ్యువేషన్కి రావాలి. మీరు చూడండి, దేవుని మాటలు స్టార్టింగ్ నుంచి చూస్తే, దేవుని మాటలు ఎక్కడ కూడా ఇంకోని ఓటించాలని ఉండదు. మీరు దేవుని ఏర్పాట్లలో విశ్వాస బిడ్డలు అందరినీ చూడండి. ఒక్క ఎగ్జాంపుల్, సంఘ ప్రార్థన అని పిలిచేటప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకోరి కోసం మనం ప్రార్థన చేస్తాం. దాని అర్థం ఏంటి? ఆ ఇంకోరు జీవితంలో బాగుపడాలని చెప్పి ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. అదే ఆ వ్యక్తి ఇంకోరి కోసం ప్రార్థన చేస్తే, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు నడుపు, వాళ్ళు మంచి అంటున్నామా లేదా? ఇది దేవుని ఏర్పాటు. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఇది సంఘ ప్రార్థనలో ఒక్కరు ఇంకోరి కోసం ప్రార్థన చేసేది, ఒక్క వ్యక్తి ఒక దేశం కోసం ప్రార్థన చేసేది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? దేవుడిచ్చిన ఆ కోర్ వాల్యూస్ దేనిపైన ఆధారపడింది? అది పరిశుద్ధ గ్రంథ విలువలపైన, పరిశుద్ధ గ్రంథ సూత్రాలపైన ఆధారపడింది. అందుకని అలా వచ్చింది, దేవుడు మనకి ఇచ్చింది. అది మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఓకే, ఇలా మన జీవితంలో వెళ్ళాలి అంటే, కొనసాగాలంటే కొన్ని చెక్ లిస్టులు ఉన్నాయి. చెక్ లిస్ట్ తెలుగులో ఏం చెప్పాలి? నేను గూగుల్ ఏదో కొట్టి చూసాను, ఏదో వచ్చింది, ఇప్పుడు మర్చిపోయాను. హెల్ప్ చేస్తారా? గూగుల్ ద్వారా కాదు, మీ తెలుగు ద్వారా. చెక్ లిస్ట్, పట్టిక ఓకే, లిస్ట్. చెక్ లిస్ట్ అంటే పరిశోధన పట్టిక, ప్రాథమిక సూత్రాలా? ఓకే, ఇప్పుడు మీకు చెక్ లిస్ట్ అంటే అర్థమైంది కదా. ఓకే, నేను ఉదాహరణ చెప్తా చెక్ లిస్ట్ అంటే ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఒక అందరికీ హౌస్ వైఫ్స్ కూడా అర్థం అవ్వాలి కదా. రేషన్ షాప్లో వెళ్ళి మளிగ సామాన్లు కొనాలి. ముందు ఏం చేస్తారు? అందరు కాదు, కొంతమంది రాస్తారు. రాస్తారు? ఒకటి ఇది ఇంత, ఇంకోటి ఇది ఇంత రాస్తారు కదా. ఇది ఒక లిస్ట్. సరే, తర్వాత ఈ షాప్లో దొరికింది ఇంతే అని ఇంకో లిస్ట్ తయారు చేస్తారు. అది ఇంకో షాప్కి వెళ్ళాలి.
మీ లిస్ట్ అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ లిస్ట్ చెక్ లిస్ట్గా ఎప్పుడు మారుతుంది అంటే, ఈ మొదటి షాప్లో 12 ఐటెంలు ఉన్నాయి. ఆ షాప్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి కొంటాం కదా. కొన్న తర్వాత చివరిలో పని చేస్తాం. ఏం చేస్తాం? ఇది ఉందా? ఉంది. ఇది ఉందా? ఉంది. 3వ ఐటెం ఉందా? ఉంది. 4వ ఐటెం కొన్నావా? అప్పుడు ఏం చేస్తున్నాం? అక్కడ చెక్ చేస్తున్నాం కదా. సో ముందు మనం వేసుకునే లిస్ట్ ఇప్పుడు చెక్ లిస్ట్ అయింది. అలాగే జీవితంలో ఇప్పుడు మనం మాట్లాడిన మాటలు, ఏ మాటలు? కోర్ వాల్యూస్ అన్నాం కదా. పునాది, మన జీవితముకు పునాదికి సంబంధించిన కొన్ని విలువలు. అది ఎలాంటి విలువలు? దేవుని మాట పైన ఆధారపడిన ఆ విలువలు. అది పాటించాలంటే కొన్ని చెక్ లిస్ట్ ఉన్నాయి. చూద్దామా ఒకటి తర్వాత ఒకటి? ఓకే, మొదటిగా ఏంటి అంటే, మనం ఏ నిర్ణయం కానీ ఏ నిర్ణయం అన్నా కానీ మన జీవితంలో త్వరబడి తీయకూడదు, త్వరబడి తీసుకోకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. త్వరబడి తీసుకోకూడదు. ఎక్కడ బైబిల్ ఎక్కడ చెప్పింది? చదువుదాం. సామెతలు 19:2 చదవండి. సామెతలు 19:2 గట్టిగా స్పీడ్గా. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. ఏం చెప్తుంది? ఒకడు తెలివి లేకుండా ఉండేది మంచిది కాదు. తొందరబడి నడుచువాడు దారి తప్పిపోవును. చాలు. తొందరబడి నడుచువాడు దారి తప్పిపోవును. అంటే ఒకడు తెలివి లేకుండా ఉండేది మంచిది కాదు. ముందుగా ఏముండాలంట? తెలివి లేకుండా ఉండేది మంచిది కాదు. అంటే నాలెడ్జ్ లేకుండా ఉండేది మంచిది కాదు. రెండవది ఏం చెప్తున్నాడు? తొందరబడి నడుచువాడు. అంటే తొందరబడి నడుచువాడు అంటే ఎవరు? త్వరబడి నిర్ణయాలు తీసుకునేవాడు ఏం చేస్తాడు? దారి తప్పిపోవును. ఏం తప్పిపోవును? దారి తప్పిపోవును. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే ఇంకా బాగుంది. సామెతలు 19:2 Proverbs 19:2 ఏం చెప్తుందంటే, ఎంతూసియాసం వితౌట్ నాలెడ్జ్ ఈస్ నో గుడ్. ఏముంది? ఎంతూసియాసం అంటే ఎగ్జైట్మెంట్. అంటే నేను రెచ్చిపోవడం. నేను ఇది చేసేస్తా, ఏదో ఉత్సాహమేనా? ఆతృత అంటే ఇప్పుడు చేసేయాలి అంటారు కదా. ఎందుకంటే సంతోషంగా ఉంటారు, ఇప్పుడే చేసేద్దా అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఇల్లు కొనే దీంట్లో తొందరపడతారు. అది చాలా మంచిది, సెంటర్లో ఉంది, రేటు తక్కువ ఉంది అని. చాలా మంది బళ్ళు కొనే దీంట్లో తొందరపడతారు. అర్థమైందా మీకు? ఇంకొంతమంది పెళ్లి చేసుకునే దీంట్లో తొందరపడతారు. కొంతమంది చదువులో ఈ చదువు ఆ చదువు అని ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఎవడోడు చదువుతున్నాడు వీళ్ళు కూడా చదువుతాడు. ఎవడో చదివాడు 25 సంవత్సరాల ముందు వాడు మంచి పొజిషన్ అంటే 25 సంవత్సరాల తర్వాత అదే చదివితే మంచి పొజిషన్ రాగలమా? ఇలాగే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పాడైపోయారు. తెలుసా మీకు? అందరూ చదువుతారని చెప్పి ఏం చేశారు? అలాగే చదివారు. అన్ని వాళ్ళ మెయిన్ ఏరియా అంతా వదిలేసి వచ్చారు. సో ఇక్కడ తొందరపడి మీకు లోపల భయంకరంగా ఇంట్రెస్ట్ ఉన్నా, ఎగ్జైట్మెంట్ ఉన్నా, ఎంతూసియాసంగా ఉన్నా కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్పేది అలాంటి తెలివి, తొందరపడి మీరు వాడుకునే తెలివి మీకు మంచిది కాదు. మీకు తెలివి ఉంది, మరి తొందరపడి మీరు కంగారుపడి మీరు తీసుకునే ఆ తెలివిని ఆధారపడి మీరు తీసుకునే నిర్ణయాలు ఇది కూడా మంచిది కాదు. అది ఏం చేస్తుందంట? జీవితంలో దారిని మార్చి పెడుతుంది. అంటే మంచి దారిని వదిలేసి చెడు దారికి తీసుకెళ్తుంది అని. ఎందుకంటే ఈరోజు మనకు ఎన్నో అవకాశములు వస్తాయి, జీవితంలో చాలా అవకాశములు వస్తాయి. మరి రాగానే మనం ఏం చేస్తాం? టక్కమని ఎస్ నాకు ఈరోజు అవకాశం వచ్చింది, ఇది నేను వదిలితే ఇంకా వెళ్ళిపోతాయి. దాని దగ్గర చూడండి, లోకం కూడా అలాగే ఉంటుంది. మీరు ఒక 2 వీలర్ కానీ కార్ కానీ ఏదోటి కొనడానికి వెళ్ళండి, లేకపోతే ఒక గ్యాడ్జెట్ టీవీ లేదు ఒక ఫోన్ ఏదోటి కొనడానికి మీరు వెళ్ళి చూడండి, ఆఫర్లు ఉంటుంది. ఆఫర్ లేని రోజు ఏదన్నా ఉందా మీకు? ఆఫర్లు ఉంటుంది. ఓకే, మీరు అన్ని మాట్లాడతారు, ఇది నచ్చింది అది నచ్చింది అంటారు. మరి మీ ఆర్థిక పరిస్థితి డబ్బులు చూస్తే మీరు వెళ్ళింది 22వ తారీఖు, 22, 25 మధ్య వెళ్ళారు. మీ దగ్గర డబ్బులు ఉంటుందా? ఉండదు. ఎప్పటి నుంచి ఉండదు? డబ్బులు ఎప్పటి నుంచి ఉండదు? 10వ తారీఖు వరకు ఉందా మీ దగ్గర డబ్బులు?
20 వరకు ఉందా? పర్లేదు. 20 వరకు ఉంటే మీరు లో 20 వరకు ఉంటే మీరు పెద్దవాళ్ళే. బాగానే మేనేజ్ చేస్తున్నారు. జీతం తీసుకునే తర్వాత ట్రాన్స్ఫర్లు అటు ఇటు చేసేస్తే ఆ తర్వాత మిగిలిది బర్ఫీ తెలుసా? బర్ఫీ ఏంటి? అదే ఆ బర్ఫీ కొనడానికి తప్పితే ఇంకేముండదు మన దగ్గర. ఎందుకంటే మన ప్లాన్లు అలా ఉంటుంది అనమాట. అన్ని కమిట్మెంట్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు వచ్చే జీతంలో ప్లాన్ వేసుకుని వెళ్ళారు. వాడికి తెలుసా అది? వాడు 20వ తారీఖు తర్వాత 1వ తారీఖు వరకు ఎవరినో కస్టమర్లు వెళ్తే మర్యాద భయంకరంగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎవరు పోరు కదా, ఆ టైంలో ఎవరు పోరు. ఇప్పుడు వెళ్తున్నాడంటే వాడు భయంకరంగా మర్యాద ఇచ్చి అన్ని చెప్తాడు. అన్ని చెప్పిన తర్వాత మీరేమంటారు? ఓకే అని మీరు బయలుదేరుతారు. సార్ అంటాడు. ఎందుకంటే అరగంట మీతో స్పెండ్ చేసి ఉంటారు. మీరు మామూలు వదలరు కదా. దానితో పాటు మీ అక్క చెల్లెతనో లేకపోతే భార్యతో వెళ్ళారు అనుకోండి, ఒకవేళ అమ్మైనా వాళ్ళు వదులుతారా? మొత్తాన్ని వాడిని సాగ తీసి ఏం చేస్తారు? అన్ని కనుక్కొని సరే బాబు థ్యాంక్స్ అంటారు. మీ థ్యాంక్స్ కావాలా? మీ డబ్బులు కావాలా? వాడికి డబ్బులు కావాలి. మీరేం చేస్తారు? సార్ అంటాడు. అప్పుడు మీరు మరి వస్తాంలే అనేటప్పుడు ఆల్రెడీ 15% డిస్కౌంట్. మీరు ఏదైతే చూసారో అది 15% డిస్కౌంట్. ఇప్పుడు వాడు చెప్తాడు, సార్ ఈ ఆఫరు 2 రోజులే సార్ అంటాడు. అంటాడా లేదా? 2 రోజులు ఆఫర్, మీరు నేను వదులుకుంటే పోతాయి సార్ అంటాడు. సరే అని చెప్పేసి మీరు లేదు నా ప్లాన్ ఇప్పుడు కాదు, నేను తర్వాత వచ్చి కొంటానంటే దాంతో వదులుతాడా? ఇంకోటి చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? సార్ మీరు ఇప్పుడు కొంటే నా మేనేజర్తో మాట్లాడి సూపర్వైజర్తో మాట్లాడి ఇంకో 5% పెంచుతాను సార్. సీరియస్గా మాట్లాడతాడు. అర్థమైందా మీకు? ఇంకో 5% పెంచుతాను సార్ అంటాడు. ఓకే, మీరేం చేస్తారు? మనం అప్పుడు కొనం కదా, కొనే ప్లాన్ లేదు. లేదు బాబు నేను కొంచెం అయినా కానీ నాకు కొంచెం టైం కావాలి అంటారు. దాంతో వదులుతాడా? ఏం చెప్తాడు తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? నాకైతే ఉంది. వాడు ఏం చెప్తాడంటే, సార్ ఇది 5,500 మన ఊరు డబ్బులు, ఈ ఊరు డబ్బుల్లో 5,500. మీరు ఒక 500 ఇప్పుడు పెట్టేస్తే మీకోసం దాన్ని రిసర్వ్ చేస్తా అదే ఆఫర్ ఇస్తానంటాడు. మీరేం చేస్తారు? ఆ 22వ తారీఖు నుంచి 1వ తారీఖు లోపల మీ దగ్గర ఉండేది 500. దేనికి? కుటుంబం గడవాలి కదా. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? లేదు అని ఇప్పుడు స్థిరంగా ఉంటారా? ఉండరు కదా. అలా ఉండింటే ఒక్కొక్క ఇంట్లో 4-5 ఫోన్లు, 2 టేబుల్, 2 ల్యాప్టాప్లు ఎందుకు వస్తాయి కదా. ఓకే, ఇప్పుడు ఉన్న 500 వాడి వేసేసి ఒక పెద్ద బొక్క చేసాడు. ఆ బొక్కలో పడేసి ఇప్పుడు మీరు బయటికి వస్తారు. వచ్చినప్పుడు ఎలా వస్తారు తెలుసా? అబ్బా జీవితంలో గెలిచినట్టు, ఎంత డబ్బులు తక్కువ చేయొచ్చని తెలుసా? మీకు ఏం తెలియదని నేను చెప్తా. వాడు 20% ఇచ్చాడు కదా, అంటే 15 ఇంకో 5 ఇచ్చాడు కదా, అది ముందే వాడికి తెలుసు తక్కువ చేసి ఇవ్వాలని. వాడేం తక్కువ చేయాల, వాడికి తెలీదా? అంత షోరూమ్లు, అన్ని ఏసీలు, అన్ని లైట్లు. ముందు ఒక లైట్ ఉండేది, ఇప్పుడు ఒక లైట్ ఉండేవాళ్ళు చూసిన 10 లైట్లు ఉన్నాయి, 100 లైట్లు ఉన్నాయి. చిన్నగా అక్కడక్కడ. ఇవన్నీ ఎక్కడ పోతాడు వాడు? ఇంకా ఉండే షాపులో పనిచేసేవాడు జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాడు? అర్థమైందా మీకు? మన డబ్బులే. ఏదన్నా ప్రభుత్వం జరగాలన్నా, ఎవరి ప్రైవేట్ బిజినెస్లు జరగాలన్నా, కంపెనీలు జరగాలన్నా, ఏం జరగాలన్నా ఎవరి డబ్బులు పోవాలి? జనాల డబ్బులే. జనాల డబ్బులు తప్పితే ఇంకా ఎక్కడి నుంచి డబ్బులు ఎవరికి పోదు. అర్థమైందా? అందుకని కేర్ఫుల్గా ఉండడానికి చెప్తున్నా. దేనికోసం ఇవన్నీ మాట్లాడాము మనం? తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అది మంచిది కాదు. అది ఏం చేస్తుంది? దారి తప్పిస్తుంది. అర్థమైందా మీకు? అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే తెలివి అక్కడే పనిచేయాలి. తెలివి ఏం చేయాలి? అక్కడే పనిచేయాలి. ఏం పని చేయాలి తెలివి? ఇప్పుడు కొనాలని అనిపించింది, ఏదో ఒకటి చేయాలని అనిపించింది, వెంటనే ఎంతమంది మోకాలు వెళ్ళాం చెప్పండి? మొబైల్కి వెళ్తున్నాం కానీ మోకాలుకి వెళ్ళట్లా కదా. అందరూ ఏదన్నా కొనాలంటే మొబైల్ కూడా ఎక్కడుంటే తెలుసా? ఇంకో గదిలో ఉండదు, పాకెట్లోనే ఉంటుంది.
తీసి టకటకటకని వెళ్ళాల్సింది. ఇది ఆఫర్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అంతే అయిపోయింది. అంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా, లేని డబ్బులతో, బాగా వినండి, వాళ్ళ దగ్గర లేని డబ్బులతో వాళ్ళకి ఇష్టం లేని వస్తువులను వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ కోసం కొని సమకూర్చుకుంటారు. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు పక్కనింటి వాడు పొరుగుంటి వాడు మనకు నచ్చడు. నచ్చుతాడా? నచ్చడు. ఎందుకు నచ్చడు? మన దగ్గర లేనిది వాడి దగ్గర ఉంటుంది కాబట్టి మనకు నచ్చడు. ఇంకా వేరేం కారణాలు లేవు. మన దగ్గర సోఫాలు ఉండదు, మన దగ్గర పెద్ద పెద్ద ఇలాంటి టీవీలు ఉండవు కదా. ఇంకా వాడి దగ్గర బళ్ళు ఉంటాయి, అది ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వాడు వారానికి ఒకసారి 2 సార్లు ఫ్యామిలీని తీసుకొని బాగా తినేసి మన దగ్గరనే చెప్తాడు, అది తిన్నారు ఆ హోటల్ వెళ్ళంటాడు. మనం వెళ్ళమని వాడికి కూడా తెలుసు, రచ్చగొట్టాలని చెప్తాడు. అలాంటి వాడు ఎలా నచ్చుతాడు? నచ్చడు. వాడి దగ్గర అన్నీ ఉంటాయి. వాడిని సాటిస్ఫై చేయడానికి కోసం, నీ దగ్గర ఉందా, నా దగ్గర ఉంది అని మనకు నచ్చని వాళ్ళు సాటిస్ఫై చేయడానికి కోసం వాడు కొనే సోఫా మనకి నచ్చదు. మనకి నచ్చిన సోఫా మనం కొనగలం అంటే కొనలేము. అయినా కాంపిటీషన్గా ఒకటి కొనాలని చెప్పేసి ఏం చేస్తాం, మనకి నచ్చని వస్తువులను మనకి నచ్చని వాళ్ళ కోసం మన దగ్గర లేని డబ్బులు పెట్టి కొంటున్నాం. అర్థమైందా? మన జీవితాలు ఏం చేస్తున్నామని ఇలాగే వెళ్ళిపోతుంది అన్ని. ఎవరిని తృప్తిపరచడానికి పనులు చేస్తున్నాం? మరి ఇక్కడ దేవుని మాటలు అలా చెప్పాలి, తొందరపడి ఏ పని కూడా చెయ్యొద్దు అంటున్నాడు. ఒకవేళ త్వరపడి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమి కూడా పనికిరాదు, మీకు దారి తప్పి తీసుకెళ్ళిపోతుంది. ఇది మొదటి చెక్ లిస్ట్. చెక్ లిస్ట్లో రెండవది ఏంటంటే, జ్ఞానవంతుల కౌన్సిలింగ్ తీసుకోండి అంటున్నారు. కౌన్సిలింగ్ తెలుగులో ఏం చెప్పాలి? కౌన్సిల్ అంటే అడ్వైస్ అంటారు కదా, దీని తెలుగులో ఏం చెప్తారు? సలహా. ఓకే, అదే పట్టుకుందాం, మిగతా ఏం తెలియదు కాబట్టి. జ్ఞానవంతుల దగ్గరే సలహాలు తీసుకోండి అంటున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి. ఎవరికి తెలుసో, ఇప్పుడు మనకి తెలియదు అనుకోండి, తెలియని దాన్ని తెలియదని అలా చేయాల్సి ఏమైనా ఉందా? లేదు కదా. తెలిసిన వాళ్ళకి తెలుసుని చేయొచ్చు కదా. అదే సామెతలు 15:22 చదవండి. సామెతలు 15:22, Proverbs 15:22. సామెతల గ్రంథం నుంచి 15:22. ఆలోచన చెప్పేవారు లేని చోట ఆలోచన ఉద్దేశం అడ్వైస్ అంటే ఏంటి? ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. అర్థమైందా మీకు? ఆలోచనలు చెప్పేవారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవును. అంటే దాని ఏమర్థం అంటే, ప్లాన్స్ గో రాంగ్ ఫర్ ల్యాక్ ఆఫ్ అడ్వైస్, మెనీ అడ్వైసర్స్ బ్రింగ్ సక్సెస్. అంటే మనకి ఎవరు ఆలోచనలు ఇస్తారో వాళ్ళ దగ్గర మనకి తెలియని దాన్ని వెళ్ళి మనం తీసుకుంటే మనకి అది గెలుపు వస్తాయి అని వచనం చెప్తుంది. మరి మనం ఏం చేస్తాం? వాళ్ళందరినీ వదిలేసి ఒక మొబైల్ వెళ్ళిపోయి అక్కడ చూస్తాం. అన్ని దాంట్లో చూసి మనం ఏం చేస్తాం? నిర్ణయాలు తీసుకుని మన ఇష్టానికి వెళ్ళిపోతున్నాం. తప్పు. ఎందుకు ఆలోచనలు ఇచ్చేవాడి దగ్గర వెళ్ళాలి అంటే, ఇప్పుడు మనకుండే అనుభవం కన్నా, మనకుండే తెలివి కన్నా, మనకుండే అవగాహన కన్నా, మనకుండే జ్ఞానం కన్నా ఎక్కువ ఉండేవాళ్ళే కదా ఆలోచన ఇస్తారు కదా. వాళ్ళ దగ్గర వెళ్ళి ఆలోచన తెలుసుకుని, అవి ఒక్కరో ఇద్దరో, ఎక్కువ మంది ఉంటే ఇంకా మంచిది. మెనీ అడ్వైసర్స్ బ్రింగ్ సక్సెస్ అంటుంది వాక్యం. ఏం చెప్తుంది? ఎక్కువ ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మందిని మీరు కలిస్తే మీరు ఏదైతే అనుకున్నారో ఆ కార్యంలో మీరు ఇంకా గెలుపు వస్తాయి అని వాక్యం చెప్తుంది. మరి ఆ పని ఎప్పుడన్నా చేసామా? ఒకవేళ మన ఆలోచనలు తీసుకుంటే ఎవరి దగ్గర తీసుకున్నాం తెలుసా? మనలాంటి వాళ్ళ దగ్గరనే తీసుకుంటాం. ఎవరి దగ్గర? మనలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి మనమే చాలు కదా. మనలా వాడు అడ్వైస్ ఇస్తాడు, ఆలోచన ఇస్తాడంటే మనమే చాలు కదా. మరి ఇంకోటి దగ్గర మనలాంటి వాళ్ళ దగ్గర ఇంకోటి దగ్గర ఎందుకు వెళ్ళాలి? సో మనం వెళ్తున్నామంటే ఇంకోటి అనుభవం కానీ, ఇంకోటి జ్ఞానం కానీ, తెలివి కానీ ఏం చేయాలి? మనం నడిపించే విధంగా. అది ఒక్కరి దగ్గర కాదు, ఎక్కువ మంది దగ్గర వెళ్ళండి అని చెప్పేసి మనకి ఇక్కడ వాక్యం. ఈరోజు నాకు ఒకటి తెలియదు అనేటప్పుడు నేను ఎవరి దగ్గర వెళ్ళాలి? తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు. ఈ తెలిసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఉండాలి?
అది ఇక్కడ వచ్చిన మాట. తెలిసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళగా ఉండాలి? తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని జీవితముకు పునాదికి సంబంధించిన కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఆ విలువలు పరిశుద్ధ గ్రంథ సూత్రాలను ఆధారపడి ఉండాలి. బిబ్లికల్ ప్రిన్సిపల్స్ పైన డిపెండ్ అయ్యి ఆధారపడి ఉండే కోర్ వాల్యూస్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి ఆలోచనలు వారు బాగా చెప్తారు. అది ఒక్కరి దగ్గర కాదు, ఎంతమంది దగ్గర వెళ్ళొచ్చు. అది మనకి జీవితంకి మంచిది ఇస్తాయి అని చెప్పేసి ఇక్కడ వాక్యం తేటగా. మూడవది చెక్ లిస్ట్ లో ఏముందంటే, ఏ నిర్ణయం తీసుకున్నా బాగా అర్థం చేసుకోండి, ఏ నిర్ణయం తీసుకున్నా ఎలా తీసుకోవాలంట, అది పరిశుద్ధ గ్రంథ సూత్రాలకు ఆధారపడి ఉందా, దేవుని మాట అది చెప్తుందా లేదా అనేది. దీనికే మన మొబైల్కి వెళ్ళకూడదు, మోకాలికి వెళ్ళాలి. దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. జీవితంలో ఏ చిన్న పెద్ద కార్యం పని చేయాలన్నా మనం ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన పెట్టేసి వెంటనే నేను ప్రార్థించాను, దేవుడు విన్నాడు అని చెప్పేసి చేయడానికి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? దేవుని నిర్ణయాని కోసం మనం వెయిట్ చేయాలి. అప్పుడు దేవుడు ఇస్తాడు, రెండు విధంగా సమాధానం ఇస్తాడు. ఒకటి దేవుని బిడ్డల ద్వారా మాట్లాడించి మీకు వర్తమానం పంపిస్తాడు. లేదంటే మీకే ఆ జ్ఞానం కల్పించి దేవుడే మీకు ఇచ్చినట్టుగా జ్ఞానం కల్పించి మీరు చేసేట్టుగా చేస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి వెయిట్ చేయాలి. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే, నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో నా జీవితంలో అది జీవితంలో పునాదికి సంబంధించిన ఆ విలువలతో కలిసిందా అని చూడాలి. ఆ విలువలు దేవుని మాట పైన ఆధారపడిందా అని చూడాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అది ఉంది అంటే అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితంలో చాలా మంచి నిర్ణయాలుగా ఉంటుంది. దారి తప్పిపోము, స్పీడ్గా తీసుకోము. అప్పుడు మనకి మంచిగానే అన్ని సెట్ అవుతాయి. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనం ఈ నిర్ణయాలు మనం తీసుకున్నాం కదా, ఈ నిర్ణయాలు తీసుకునే ఈ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్లో మన భావోద్వేగాలు ఏంటిది? ఎమోషన్స్ వచ్చేసి ఎలాగ మనకి చేస్తుంది? మన ఎమోషన్స్ మనని ఈ నిర్ణయం తీసుకునే ఈ ప్రాసెస్లో మనని ఎలాగ తీసుకెళ్తుంది అని చూస్తే, మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. దేవుడు మనను సృష్టి చేసేటప్పుడే మనను ఎమోషనల్ క్రియేచర్స్గానే చేశాడు. అంటే భావోద్వేగాలు పెట్టింది దేవుడే. భావోద్వేగాలు పెట్టింది దేవుడే. ఏ భావోద్వేగాలు అంటే ఏమేమి చెప్పొచ్చు? మీకేమన్నా ఐడియా ఉందా? బాధ, సంతోషం, ప్రేమించడం, ఇంకోరిని వ్యతిరేకించడం, కోపం తెచ్చుకోవడం, భయం రావడం, ఇవన్నీ దేవుడు పెట్టిందే. అన్ని భావోద్వేగాలే. మరి కొన్ని మంచిది కాదు. మరి అన్ని దేవుడే పెట్టాడు. ఎందుకు? దేవుడు మంచిది మాత్రం పెట్టాడు అనుకోండి, ఆయన హిట్లర్ అవుతాడు, డిక్టేటర్ అవుతాడు దేవుడు. అంటే నా బిడ్డలు, నేను ఏర్పరచుకునే బిడ్డలు, నా బిడ్డలు నేను మంచిది మాత్రమే పెడతాను అని చెప్పేసి పెట్టుంటే దేవుడు ఎవరవుతారు? ఆయన డిక్టేటర్ అవుతాడు. అంటే నేను చెప్పిందే మీరు చేయాలి అని కండిషన్లో వచ్చినట్టుగా ఉంటుంది. దేవుడు అలా పట్టలా, అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చి దేవుడు సత్య మార్గం చూపించాడు. అన్ని ఇచ్చాడు. ఓకే, నీవన్నీ ఇచ్చాను, నువ్వు దేని పట్టుకుని ఈ దారికి వస్తావో రా అన్నాడు. ఇరుక్కు మార్గం చూపించాడు దేవుడు. నీ దగ్గర నీ కొన్ని వందలు వేల విషయాలు ఇచ్చేసి ఇరుక్కు మార్గం చూపించాడు. ఎందుకు? ఇరుక్కు మార్గంలో అన్ని పట్టదు. ఇరుక్కు మార్గంలో పట్టేది 1, 2 సత్కార్యములు చేయడానికే, సత్య మార్గం చూపించడానికే. అందుకని దేవుడు ఏం చేశాడు? అన్ని ఇచ్చాడు, దాంతో పాటు స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. నువ్వు సెలెక్ట్ చేసుకో ఈ జీవితంలో, నేనా లోకమా అని. అర్థమైందా? ఇప్పుడు ఈ భావోద్వేగాలు మన జీవితంలో నిర్ణయాలు తీసుకునే ఈ ప్రాసెస్ ఉంది కదా, దీంట్లో ఏం పని చేస్తుంది అని చూస్తే, ఇక్కడ దేవుడు చెప్పే గొప్ప మాట ఏం తెలుసా? నేను మీకు భావోద్వేగాలు ఇచ్చింది మిమ్మల్ని ఆధిపత్యం చేయడానికి కాదు, మీ జీవితంలో దాని పెట్టుకుని అదే మిమ్మల్ని దాడి చేయడానికి కాదు. నేను మీకు భావోద్వేగాలు మీ జీవితంలో ఇచ్చింది మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి అంటున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? మీకు భావోద్వేగాలు ఇచ్చింది మీ జీవితంలో మిమ్మల్ని
ముందుకు తీసుకెళ్ళడానికి, మిమ్మల్ని ఆ భావోద్వేగాలు మిమ్మల్ని ఆధిపత్యం చేయడానికి, మిమ్మల్ని దాడి చేయడానికి కాదు అంటున్నాడు దేవుడు. మరి మనం ఏం చేసుకుంటాం? ప్రేమిస్తాం. ప్రేమలో ఎన్నో టైపులు ఉన్నాయి. ప్రేమిస్తాం. మరి ఆ ప్రేమను ఏం చేస్తాం? ఆ ప్రేమకు లోబడిపోతాం. ప్రేమకు మన లోబడకూడదు. ప్రేమకు మన లొంగిపోకూడదు. ప్రేమను వాడుకుని జీవితంలో ముందుకు సాగాలి. అలాగే కోపడతాం. కోపం మనను కంట్రోల్ చేయకూడదు. మనం కోపమును కంట్రోల్ చేయాలి. అంటే మనకు కోపం వస్తుందంటే తెలిసి రావాలి. కోపం వస్తుందంటే తెలిసి రావాలి, దేనికి నేను కోపడుతున్నాను అని. అలాగే భయం మనను కంట్రోల్ చేయకూడదు. భయం ఏం చేయాలి? భయం మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడు మన జీవితం ముందుకెళ్తాయి. భావోద్వేగాలు మన జీవితంలో ఆధిపత్యం చేయకూడదు, దాడి చేయకూడదు. అవన్నీ మన కంట్రోల్ ఉండాలి. దానికే దేవుడు మనకి ఇచ్చాడు. తీయండి 2 కొరింథీ 6, 11, 12, 13 3 వచనములు. చాలా చక్కని వచనములు దేవుడు పౌలు ద్వారా రాపించాడు అనమాట. 2 కొరింథియన్స్ 6 chapter 11, 12 and 13. 2 కొరింథీ 6వ అధ్యాయం 11, 12, 13 చదవండి. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల నాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. నాకు తెలుసు మీకు అస్సలు అర్థం కాలేదని. ఎవరైనా అర్థమైందా? అర్థం కాల. ఓకే, నేను చెప్తా మీకు తెలుగులో అర్థం చెప్తా. ఈ వచనం ఏంటంటే, పౌలు భక్తుడు కొరింథీ సంఘముకు ఇలా రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, మా నోటి నుంచి వచ్చే మాటలు మీ వైపు, అంటే కొరింథీ సంఘముకు, కొరింథీయులారా మా నోటి నుంచి వచ్చే మాటలను మేము ఆపుకోలేము. ఏమంటున్నాడు? మా నోటి నుంచి మీకు, కొరింథీయులారా మీకు మా నోటి నుంచి వచ్చే మాటలు మేమేం చేయలేము? మేము ఆపుకోలేము. ఎందుకు ఆపుకోలేము అంటే, హృదయం లోపల ఉండేదే కదా నోటి ద్వారా వచ్చేది. మీకు అర్థమైందా? హృదయంలో ఏదైతే నిండిపోయిందో అదే కదా నోటి ద్వారా వచ్చేది. హృదయంలో లేనింది నోటి ద్వారా వస్తుందా? రాదు. హృదయంలో ఏది నిండిందో అదే కదా నోటి ద్వారా వచ్చేది. హృదయంలో నిండనింది నోటి ద్వారా వస్తుందా? రాదు. యేసయ్య కూడా అదే చెప్పారు. మత్తయి 12:34 తీయండి. మత్తయి 12:34. మత్తయి 12:34 చదవండి. మత్తయి 12:34. సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకోగలరు? హృదయమందు నిండియుండి దానిని బట్టి, హృదయమందు నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. చాలు, అర్థమైందా మీకు? అంటే యేసు ఇక్కడ ఏం చెప్తున్నారు? మీ మనసులో, మీ హృదయంలో ఏదైతే ఉందో అదే కదా బయటలో పడేది. మీరు మంచి వాళ్ళైతే, మీరు చెడ్డవాళ్ళైతే హృదయంలో ఒకటి ఉంటుంది, బయట ఒకటి వస్తుంది. మరి యేసయ్య మాట్లాడేది ఎవరితో? శిష్యులతో, పిల్లలతో మాట్లాడుతున్నారు. అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారంటే, మీ హృదయంలో ఏదైతే నిండి ఉందో అదే కదా మీ నోటి ద్వారా బయటికి వచ్చేది అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ పౌలు ఎందుకు దీన్ని రాస్తున్నాడంటే, పౌలు చెప్తున్నాడు, మా హృదయములో ఎవరు? పౌలు సంబంధించిన, దేవునికి సంబంధించిన విశ్వాసం ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మా హృదయంలో నిండిపోయింది ఏంటి అంటే దేవుని వాక్యం. ఏం చెప్తున్నాడు? మా హృదయంలో నిండిపోయింది దేవుని మాటలు. ఇప్పుడు మా హృదయం మొత్తానికి నిండింది, ఉండేదన్నీ దేవుని మాటలైతే మా నోటి నుంచి ఏమొస్తుంది? దేవుడి మాటలే వస్తుంది కదా. అందుకని మేము ఏం మాట్లాడినా మా నోరు ఇప్పితే, పెదవులు ఇప్పితే మా నోటి నుంచి వచ్చేదేంటి? దేవుని మాటలే. మాకు ఇంకోటి రాదు. ఎందుకు రాదంటే,
మాకు ఇంకోటి తెలియదు కాబట్టి, ఇంకోటి మా హృదయంలో మనసులో మేము పెట్టుకోలేదు కాబట్టి మా నోరు తెలిస్తే మాకు నోట్లే దేవుని మాటలే వస్తుంది అని చెప్పేసి ఇంకొక 12వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, బాగా వినండి, 12వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీరు అలా లేదు. ఎవరు? కొరింథీ సంఘంలో చెప్తున్నాడు. అంటే ఆ రోజు కొరింథీ సంఘంకు ఈరోజు వాక్యం మన ముందు వస్తుందంటే ఇది మనకు అర్థమైందా? అందుకనే బైబిల్ మన చేతిలో ఉంది. ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడేది ఈరోజు మీ మనసులో మీ హృదయంలో నిండిపోయింది దేవుని మాటలు కాదు. సో దేవుని మాటలు కాదు కాబట్టి మీరేం చేయాలి? మేము మాట్లాడేది మేము ఏదైతే మాట్లాడుతున్నామో మీ హృదయంలో అది లేదు కాబట్టి మేము మాట్లాడేది మీకు ఎక్కదు, మీకు అర్థం కాదు. అందుకని ఏం చేయొచ్చు అని పౌలు దానికి సొల్యూషన్ కూడా ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, మీరు కూడా మీ హృదయమును విచాలపరచండి. అంటే మా హృదయం దేవుని మాటలతో నిండి విచాలపరచబడింది. మీరు కూడా మీ హృదయములను దేవుని మాటతో నింపుకుని విచాలపరచండి అని పౌలు భక్తుడు చెప్పడానికి ఈ 3 వచనాలు మాట్లాడాడు. మరి మీరు తెలుగులో చదివినప్పుడు మీకు అర్థమైందా? కాలేదు. పోనీ నాకు అర్థమైందా? కాలేదు. నేను ఇంగ్లీష్లో 1, 2, 3 అన్ని వెర్షన్లు చూస్తే ఆ తర్వాత అర్థమైంది. మీరు కూడా మీ మనసును, ఈరోజు వాక్యం మీ ముందు వస్తుంది, మీరు కూడా ఏం చేయాలి? మీ మనసులో మీ హృదయంలో దేవుని మాటలను నింపండి. అప్పుడు ఏమవుతుంది? మీ నోటి నుంచి వచ్చేది దేవుని మాటలే. అనగా మీరు ఏం అనుకోకూడదంటే వచనంలా కాదు, హృదయంలో దేవుని మాటలు నిండి ఉంటే మీరు మాట్లాడేది అన్ని కూడా సత్కార్యములు, సత్విషయములు, అంటే సత్యం సంబంధించిన విషయంలో మీరు మాట్లాడతారు. అంటే దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పూర్తిగా వశం తీసుకుని నడుపుతాడు. మీరు అనుకున్న జీవితం కన్నా చాలా చక్కని జీవితం మీకు వస్తాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీ హృదయం వచ్చేసి ఇక్కడ విచాలపరచబడలేదు. దానికి ఇంగ్లీష్లో వాడబడిన పదం స్ట్రైట్ అండ్, నాట్ స్ట్రైట్ అండ్ అని ఉంది. ఆ స్ట్రైట్ అండ్ గ్రీక్లో వాడబడిన పదం వచ్చేసి స్టెనోక్రెహో అని ఉంది. దానికి అర్థం ఏంటంటే బాధించబడింది. ఏది? హృదయం బాధించబడింది. దేంతో బాధించబడి మీరు మూవ్ అవుతున్నారంటే ఇక్కడ ఇంగ్లీష్లో బవల్స్ అని ఒక పదం వాడబడింది. అంటే మన కడుపు ఉంది కదా, కడుపులో బవల్స్ అంటాం. బవల్స్ అంటే నార్మల్గా మాట్లాడేది దేని మాట్లాడుతుంటే, మనకు జీర్ణమైన తర్వాత మనం నెక్స్ట్ డే మార్నింగ్ వాష్రూమ్ వెళ్తాం కదా, ఆ ఏరియాను బవల్ మూమెంట్ అంటారు. బట్ ఇక్కడ దీని ఏమర్థం అంటే కడుపు నుంచి, ఏది అంటే మన లోపల నుంచి, కింద ఫౌండేషన్ లోపల నుంచి అది రావాలి. అది ఏంటి అనేటప్పుడు దానికి ఆ బవల్స్ అనే ఇంగ్లీష్ పదానికి ఇక్కడ వాడబడిన గ్రీక్ పదం వచ్చేసి ప్లాంక్నాన్ అని. ఈ ప్లాంక్నాన్ దీనికి ఏమర్థం అంటే భావోద్వేగాలు అని అర్థం. ఏమర్థం? భావోద్వేగాలు. మీకు భావోద్వేగాలు చూడండి ఎప్పుడు కూడా కడుపు నుంచే వస్తుంది. భయం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల కడుపు తిప్పుతుంది కదా. సంతోషం, ఇప్పుడు మీరు ఎక్కువ నవ్వారు అనుకోండి, మీరు ఎక్కువ నవ్వితే మీకు మనసు నొప్పి పుడుతుందా, కడుపు నొప్పి పుడుతుందా? కడుపే నొప్పి పుడుతుంది. ఎందుకు? అక్కడి నుంచే మొదలైంది కాబట్టి. అర్థమైందా? సో ఇక్కడ భావోద్వేగాలు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పౌలు రాసేది, మీ భావోద్వేగాలను మార్చుకోండి. మీ భావోద్వేగాలు మిమ్మల్ని ఏం చేయకూడదు? బాధించకూడదు. మీ భావోద్వేగాలు మిమ్మల్ని బాధించకూడదు. అంటే మీరు స్వయంగా మీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుని జీవితంలో వెళ్ళొద్దు. మీ హృదయంను దేవుడి మాటలతో నింపండి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు కంట్రోల్ తీసుకుంటాడు అని ఇక్కడ చాలా క్లియర్గా దేవుడి మాట మాట్లాడుతుంది. మరి ఇక్కడ దీనికి సొల్యూషన్ ఏంటంటే పౌలు ఆల్రెడీ చెప్పేశారు, మీరు కూడా మీ హృదయంను విచాలపరుచుకోండి. అంటే అర్థం ఏంటి? దేవుని మాటలు తీసుకోండి. ఈరోజు మీకు అంతే, దేవుని మాటలు తీసుకోండి. హృదయం, మనసు అన్ని దేవుడి మాటలతో నింపండి. అప్పుడు మీ నోటి నుంచి వచ్చేదాన్ని దేవుడికి సంబంధించిన మాటలే ఉంటుంది. అది ఆటోమేటిక్గా మిమ్మల్ని జీవితానిగా మంచిగా తీసుకెళ్తుంది అని చెప్పేసి. సరే, ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నాం, చివరిలో ముగింపులు ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో అలాంటి నిర్ణయాలు మనం ఎలా తీసుకోగలం? అర్థమైందా? అలాంటి జీవితంలో ఎలాగా అనేటప్పుడు ఇక్కడ ఒక్క విషయంలో మనం స్ట్రాంగ్ ఉంటే చాలు. ఏం తెలుసా?
ఆ ఒక్క విషయం వచ్చేసి మన భావోద్వేగాలు మనని ఆధిపత్యం చేయకుండా ఏం చేయాలి? మన భావోద్వేగాలను, మన ఎమోషన్స్ను మనని కంట్రోల్ చేయకుండా, అంటే మన ప్రేమ కానీ, మన కోపం కానీ, మన ఆతృత కానీ, మన పౌరుషం కానీ, ఇంకా మన నొప్పి కానీ, భయం కానీ, ఏదైనా కానీ అది మనని కంట్రోల్ చేయకూడదు. మనం దాన్ని కంట్రోల్ చేయాలి. అలా చేస్తుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? మంచి దారిలో వెళ్తాం. ఎందుకు అనేటప్పుడు వాక్యం చెప్పేది అదే. భావోద్వేగాలను ఆధారపడి మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే భావోద్వేగాలు ఇచ్చింది దేవుడు. అది ఇచ్చింది మీరు జీవితంలో ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు పైకి వెళ్ళడానికి దేవుడు ఇచ్చాడు, కానీ ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు దిగడానికి కాదు. అంటే భావోద్వేగాలు, ఎమోషన్స్ కంట్రోల్కి మీరు వెళ్ళిపోతే మీరు కింద జారిపోతారు. ఎమోషన్స్ మీ కంట్రోల్ ఉంటే మీరు పైకి వెళ్తారు. అలా ఉండాలి అంటే దేవుని మాటలు మీ హృదయం, మీ మనసులో నిండి ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ రెండు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తా. 2 ఉదాహరణలు. ఇక్కడ ఇద్దరిని తీసుకుందాం. ముందుగా ఇద్దరు కాదు, ముందుగా ఒక విషయం, రెండవది ఒక వ్యక్తి. విషయం ఏంటి అనేటప్పుడు చాలా మంది దశం భాగం గురించి మాడేప్పుడు అది పాత నిబంధన గ్రంథంతో అయిపోయింది, కొత్త నిబంధన లాంటిది ఏమి లేవు అంటారు. అర్థమైందా? అలా ఏం లేదు. బాగా వినాలంటే అసలైన కార్యం దశం భాగం ఎందుకు ఇవ్వమని ఈరోజు తెలుసుకోండి. అది నేను చెప్తాను, వాక్య ప్రకారం చెప్తా. చూడండి, దశం భాగం ఇవ్వాలి అనేది దేవుని ఆజ్ఞ. దశం భాగం ఇవ్వాలని దేవుని ఆజ్ఞ. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఎందుకు అది పెట్టబడింది అంటే, ఆ రోజుల్లో ఉన్నవారు ఉన్నారు, లేమిలో ఉన్నవారు ఉన్నారు కదా. ఇప్పుడు దేవుడు మందిరముకు మీరు ఏం చేయొచ్చు? దశం భాగం మందిరముకు ఇస్తే, మందిరం నుంచి దేవుని స్టోర్ హౌస్ ఇంక తెలుగులో ఏం చెప్పాలి? స్టోర్ హౌస్ అంటే బాబు మా అర్థమైంది, తెలుగులో మాట్లాడదాం. కరెక్టే. స్టోర్ హౌస్ అంటే స్టాక్ పెట్టుకోవడం. అంటే మీరు దశం భాగాలు ఇస్తుంటే దేవుని స్టోర్లో ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండేటప్పుడు మీకు లేని సమయంలో మీరు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పడానికి, అంతే కదా. ఆ రోజు అదే రూలు, ఈ రోజు ఆ రూల్ లేదా? ఈ రోజు లేమిలు ఉండేవాళ్ళు ఉన్నారా లేదా? ఈ రోజు కూడా లేమిలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉండేవాళ్ళు ఏం చేయొచ్చు? ఆ దశం భాగం దేవునికి ఇచ్చేటప్పుడు అది లేమిలో ఉండే వాళ్ళకి వెళ్తుంది. ఆ రోజు అదే కాన్సెప్ట్, ఈ రోజు ఇదే కాన్సెప్ట్. కొత్త నిబంధనలో యేసయ్య దాన్ని చెప్పలేదు అని చాలామంది తర్కం చేస్తారు. వాళ్ళందరికీ చెప్తున్నాను ఏంటంటే, యేసయ్య వచ్చింది కొత్త నిబంధనను కొనసాగించడానికి, పాత నిబంధనను మార్చివేయడానికి యేసయ్య రాలా. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో 3 విషయాలు ఉన్నాయి. పాత నిబంధనలో మూడు చట్టాలు, ధర్మశాస్త్రం 3గా ఉన్నాయి. ఒకటి సివిల్ లా అంటారు. సివిల్ ఏమో తెలియదు తెలుసా? సివిల్ లా మీకు అర్థమైంది కదా. సివిల్ అంటే జనాలకు సంబంధించింది, సరేనా? జనాలకు సంబంధించింది ఈ సివిల్ లా ఒకటి. రెండవది వచ్చేసి సెరిమోనియల్ లా, ఇంకోటి మూడవది మారల్ లా. అంటే మొదటిది సివిల్ లా, జనాలకు సంబంధించింది. అది మన ఎవ్వరికి కాదు, ఇస్రాయేల్ దేశముకు మాత్రమే దేవుడు ఇచ్చాడు, మనకు కాదు అది. ఆ సివిల్ లా పాటించాల్సింది ఇస్రాయేల్ జనాంగం మాత్రమే ధర్మశాస్త్రంలో. రెండవది ఏంటి? సెరిమోనియల్ లా. సెరిమోనియల్ లా అంటే ఈ బలి అర్పణలకు సంబంధించింది కదా, దీనికి సంబంధించిన ధర్మశాస్త్రం. ఇది మనం పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది యేసయ్య వచ్చి దాన్ని నెరవేర్పుకి తీసుకొచ్చారు. బలి అర్పణలు అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఆ అందరి బలియే యేసయ్య అయింది. సో అది నెరవేర్పు తీసుకొచ్చాడు. మూడవది ఏంటి? మారల్లా అంటే నైతిక విలువలు కలిగిన ఒక ధర్మశాస్త్రం. ఇప్పుడు ఆ రోజు దొంగ చేస్తే తప్పే, పాత నిబంధన కాలంలో దొంగ చేసిన తప్పే, ఈ రోజు దొంగ చేసిన తప్పు లేదా? ఈ రోజు కూడా అంతే. ఇది మారల్ అంటే ఆ రోజు ఎవరినో మన కానింది వస్తువులని మనం తీసుకుంటే ఆ రోజు తప్పే, ఈ రోజు తప్పే. ఆ రోజు అబద్ధం ఆడితే తప్పే, ఈ రోజు కూడా అబద్ధం ఆడితే తప్పే. ఆ రోజు మన ఆడవాళ్ళు తప్పితే ఇంకో ఆడవాళ్ళని భార్యలాగా చూసేది ఆ రోజు తప్పే, ఈ రోజు కూడా తప్పే. ఇది నైతిక విలువలు. ఇది ఇంకా ఉంది. ఇప్పుడు ఈ నైతిక విలువల కిందనే ఏదొచ్చేది? దశం భాగం. ఇంకోటి సపోర్ట్ చేసేది సెరిమోనియల్ లా కింద వస్తుందా?
బలి అర్పణ కింద వస్తుందా? లేదు. సివిల్ లా కింద వస్తుందా? వచ్చినది ఇస్రాయేల్కి మాత్రమే. మనకు ఆలోచన చేస్తే ఈ మారల్ లా కింద వచ్చేది అన్ని ఇంకా ఉంది. దాని యేసయ్య ఏం చేస్తున్నారు? ఇంకా కొనసాగించి తీసుకెళ్తూనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు అసలైన అంశం వద్దాం. మనం ఎందుకు రెగ్యులర్గా మనం దశం భాగం దేవునికి చేరాల్సిన ఆ భాగం మనం ఎందుకు ఇవ్వమంటే మనకు భయం. ఏంటి? మనకు భయం. ఏం భయం తెలుసా? ఇప్పుడు నాకు 10,000 వస్తుంది, ఉదాహరణకి చెప్తున్నా, లెక్క కోసం 10,000 ఇవ్వు డబ్బులు వస్తుంది. ఎంత దశం భాగం వేయాలి? 1,000 రూపాయలు వేయాలి. ఈ 1,000 రియాలు వేస్తే నా ఖర్చులు ఎక్కడెక్కడో కొట్టుతుంది, నేను ఖర్చు కరిగి పెట్టలేను, ఆ ఖర్చు నాకు ఆగిపోతుంది అని చెప్పేసి ఏం చేయం మనం? తప్పది. మీరు ఆ దశంభాగం కరెక్ట్ ఇచ్చి అంటే మన సంఘము నేను ఇవ్వాలని నేను అడగల. నేను ముందే చెప్పాను, మీరు దేవుని ఇవ్వాలంటే 3 విధానంగా ఇవ్వచ్చు. ఎవరు ఇవ్వాలి? విధవరాలకు ఇవ్వాలి, అనాథలకు ఇవ్వాలి, లేమిలో ఉండే వాళ్ళకి ఇవ్వాలి. ఇది దేవునికి ఇవ్వడం. అది మీరనే ఇవ్వచ్చు, లేదు సంఘం ద్వారా ఇచ్చి సంఘం కూడా చేయమని చెప్పొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఇది దేవునికి ఇవ్వడం. దీంట్లో కాంప్రమైజ్ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. పోనీ అప్పుడు విధవరాలు ఉన్నారు, ఇప్పుడు విధవరాలు లేరా? అప్పుడు అనాథలు ఉన్నారు, ఇప్పుడు లేదా? మరి లేమిలు ఉండేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. దేవునికి ఇచ్చేది ఇవ్వాల్సిందే. అర్థమైందా? ఎందుకు ఇవ్వము అనేటప్పుడు దీనికోసమే ఇవ్వము. దేనికి? ఇది ఇచ్చేస్తే మనకు ఖర్చులు సరిపోదు, మనకు వచ్చే ఆదాయం తక్కువ, మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ, మనం మేనేజ్ చేయలేమన్న భయం కలిగి మన పని చేస్తున్నాం. అది దేవునికి వ్యతిరేకం. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ. విధవరాలకు, పేదవాళ్ళకు, లేమిలో ఉండే వాళ్ళకు, అనాథలకు ఇవ్వాలి అనేది దేవుని ఆజ్ఞ. మత్తయిలో చూడండి, మత్తయిలో క్లియర్గా చెప్తారు, నేను దాహంతో ఉన్నాను, మీరు నాకు దప్పి తీర్చలేదు, నేను చెరలో ఉన్నాను, మీరు నన్ను వచ్చి చూడలేదు, నేను బట్టలు లేకుండా ఉంటే మీరు నాకు వచ్చి వస్త్రాలు ఇవ్వలేదు. ఉందా లేదా? ఏమనుకున్నారు? అది. సో ఇక్కడ నేను ఇస్తే నాకు ఖర్చులకు లేదు కదా అంటే, పోనీ ఈ 10,000 మీకు వచ్చేట్టుగా చేసింది ఎవరు అనుకున్నారు? ఆలోచన చేయండి. మీరు అనుకున్నారు మీ ప్రయత్నం వల్ల మీరు ఏదో చేసేస్తున్నారని. నో, మన ప్రయత్నాల వల్ల ఏమి జరగదు. ఆ 10,000 ఇచ్చింది దేవుడే. ఆ దాంట్లో 10% ఈ 3 రకమైన మనుషులకు ఇవ్వమనింది కూడా దేవుడే. మీకు అర్థమైందా? ఇది నైతిక విలువల కిందనే వస్తుంది. ఇక్కడ దశంభాగం ఇవ్వాలా వద్దనేది ఒక నిర్ణయం అంతే, మనం తీసుకునే నిర్ణయం. ఇది దేవుని ఆధారపడే నిర్ణయమా, లోకంగా ఆధారపడే నిర్ణయమా? దశంభాగం ఇస్తే దేవుడి మాట మనం వింటున్నాం. రెండవది ఉదాహరణ వచ్చేసి అబ్రహాము ఇసాకును బలిస్తున్నాడు కదా. దేవుడు చెప్పాడు, నీ ఒకానొక కుమారుని బలివు అన్నాడా లేదా? అంటే అబ్రహాం ఏమన్నా వెనకాడా? ఎందుకని అడిగాడా? ఏం అడిగలా. ఈ మోరియా పర్వతం తీసుకెళ్ళి అక్కడ నాకు బలి ఇవ్వన్నాడు. అబ్రహాం అన్ని ప్రసిద్ధపడి లేచి తీసుకెళ్ళి ఆయన ఒక్క ప్రశ్న వేసాడా? ఓకే, మధ్యలో కాన్వర్సేషన్, మధ్యలో మాట్లాడగలుగుతున్నారు. అప్పుడు ఐసాక్ అడుగుతున్నాడు, ఏమని? కొడుకు అడుగుతున్నాడు, అన్నీ ఉన్నాయి, బలి ఎక్కడని కదా. అడిగేటప్పుడు అబ్రహాం చెప్పింది ఏం తెలుసా? దేవుడు ఇస్తాడులే అన్నాడు. చివరి బలి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎక్కడ? పర్వతం పైన. అక్కడ గొర్రెపిల్ల అక్కడ ఉంది బలి ఇవ్వడానికి. అంటే ఇక్కడ దేవుని మాటను ఆనుకుని బతికితే అన్ని దేవుడు చూసుకుంటున్నాడు అని దీనికైనా మేము ఇంకా ఉదాహరణ ఏం కావాలి? ఇప్పుడు అబ్రహాం అక్కడ ఏం చేశాడు తెలుసా? తన సొంత జీవితం గురించో కొడుకు గురించో ఏం గురించి ఆలోచించాలే. దేవుడు చెప్పాడు, విశ్వాసం ఉంది, దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆయన ఉండే విశ్వాసం ఏం తెలుసా? ఈ కుమారుడు ఇచ్చింది దేవుడు. ఎవరిచ్చారు? ఐసాక్ని ఇచ్చింది ఎవరు? ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు? అన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిన దేవుడు ఇలా తీసుకుంటాడా? ఒకవేళ తీసుకున్నా ఆయన ఇచ్చిందే కదా, ఓకే అని మరుమాట లేకుండా ఆయన ఏం చేశాడంటే అక్కడ విశ్వాసమును కోల్పోకుండా అబ్రహాం చేసిన పని ఏం తెలుసా? ఆయన రూపంలో ఉండే ఆ నైతిక విలువ, మారల్ వాల్యూ, నైతిక విలువ ఉందా? అది ఏంటంటే దేవుడి పైన ఆధారపడ్డాడు. లోకం పైన ఆధారపడలేదు, దేవుడి పైన. ఆయన మాత్రం లోకం పైన ఆధారపడి ఉంటే, అంటే లోకానుసారంగా ఆయన ఆలోచన చేసి ఉంటే, తండ్రి నువ్వు ఇచ్చింది ఎన్నో సంవత్సరాలకి తర్వాత
ఒకానొక కుమారుని అద్భుత రీతిగా ఇచ్చావు, మరి ఇప్పుడు వాడిని అడుగుతున్నావే అని లోకానుసారమైన ఒక తలంలో వెళ్ళిపోయి ఉంటే తన హృదయంలో ఉండింది దేవుని మాటల లోకమా? లోకం అవుతుంది. మరి ఇప్పుడు ఏమైంది? లోకమును అతని హృదయం నుంచి తలము నుంచి పూర్తిగా తీసి పడేసి దేవుని మాటలను ఆనుకుని విశ్వాసమును మనసులో పట్టుకుని ఏం చేశాడు? అలాగ మరుమాట మాడకుండా వెళ్ళిపోయాడు. ఎంతవరకు వెళ్ళాడు? చంపడానికి కత్తి తీశాడు. చంపడానికి కత్తి పైకి తీసి ఇంకా కింద రావాలి అంతే. 2 క్షణములు చాలు కదా, 2 సెకండ్ చాలు. అప్పుడు దేవుడు ఆపాడు. అంటే దేవుడు అబ్రహాం విశ్వాసమును ఎంతవరకు పరీక్ష చేశాడంటే చివరి క్షణం వరకు పరీక్ష చేశాడు. అర్థమైందా? అక్కడ అబ్రహాం హృదయం నిండా దేవుని మాట, దేవుని విశ్వాసమే అక్కడ నింపబడింది. అందుకని అలాగా ఆ కార్యక్రమం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జీవితంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా అవకాశం లేదో కొన్ని వేలు, వందలు, లక్షలు ఎన్నో ఉంటది. మరి మనం తీసుకోబోయే ఆ నిర్ణయాలు ఎలా ఉండాలంటే ఒకే ఒక్క విషయం, తీసుకోబోయే నిర్ణయాలు మనకు ఎలా ఉండాలి అనేటప్పుడు మన లోపల దేవుడు పెట్టిన కొన్ని విలువలు, పునాదికి సంబంధించిన, మన జీవితముకు పునాదికి సంబంధించిన కొన్ని విలువలు లోపల ఉంటాయి. ఆ విలువలు దేవుని మాటకు, దేవుని వాక్యముకు ఆధారపడి ఉంటది. దాని ఆధారపడి మనం ఏం చేయాలి? నిర్ణయాలు తీసుకోవాలి, ఒక అబ్రహాం లాగా. అర్థమైందా మీకు? అలాంటి నిర్ణయములు మనం తీసుకుంటే మనం ఏం చేస్తాం? జీవితంలో దేవుడు గొప్ప జీవితం చూపిస్తాడు. ఒకవేళ దాన్ని వ్యతిరేకించి నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు మన జీవితం ఎలాగుందో అలాగే ఎన్ని సంవత్సరమైనా ఉంటది. ఇప్పుడు మన జీవితం ఇలాగే కొనసాగాల, లేదు దేవుని మాటలు పూర్తిగా హృదయంలో తీసుకుని, మనసులో తీసుకుని ఏం చేయాలి? మన ముందుండే నిర్ణయాలు తీసుకుని దేవుని ఆనుకుని బతకాల. అది ఈరోజు దేవుడు మీ చేతిలో, ఎందుకంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి అది మీ చేతిలో పెట్టుతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.